మత్తయి సువార్త క్లుప్తమైన వాక్య ధ్యానము కొరకు మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనం నేనే చదువుతాను, దయచేసి చిత్తగించండి. 12:3:36. ఎప్పుడైనా రెఫరెన్సులు జ్ఞాపకం పెట్టుకోవడానికి టెక్నిక్ ఎప్పుడు చెప్తుంటాను నేను. 12 అనుకోండి, 1 2 కలిపితే ఎంత అవుతుంది? 3. ఆ 3తో 12 గుణిస్తే 12వ అధ్యాయం 36. అట్లా గుర్తుపెట్టుకోవాలా. దట్స్ హౌ యూ రిమెంబర్ ద రెఫరెన్సెస్. చాలా కసరత్తు చేయాలండి బైబిల్ మీద. బైబిల్లో ప్రతి రెఫరెన్స్ కూడా ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ కలిగి ఉంటుంది అన్నమాట. ఖతర్నాక్ పుస్తకం అది. అసలు దాన్ని ముట్టుకొని నేను అలాంటి వాడు దాన్ని ముట్టుకోవడం వేరే అనిపిస్తుంది నాకు. ఏదో దేవుడు నన్ను కనికరించి బతికేసేయరా ఇది ఇచ్చాడు తప్ప ఆదాము పిల్లలము బైబిల్ పట్టుకునే యోగ్యత కూడా మనకు లేదు. అటువంటి ప్రచండమైన గ్రంథం అది. ఏదో బ్రతికేసేయరా ఆయన దయామయుడు అలా మనకు పర్మిషన్ ఇచ్చేశాడు. ప్రియులారా, మత్తయి సువార్త 12:36 చదువుతాను. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి విన మా దేవా యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసురాజానికి వందనాలు, విశ్వరాజానికి వందనాలు, మా హృదయ రాజానికి వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ తండ్రి, నువ్వు గొప్ప దేవుడవు నాయనా. అసలు నిన్ను గురించి మాట్లాడడానికి మాకు యోగ్యత లేదు. నువ్వు గొప్ప దేవుడు అని అనడానికి కూడా మా నోటికి యోగ్యత లేదు నాయన. నీవెంత గొప్ప దేవుడవో వర్ణించడానికి మాకు శక్తి చాలదు, గ్రహించడానికి మా జ్ఞానం చాలదు. మా జ్ఞానమునకు అతీతుడవు, మా వాక్ శక్తికి అతీతుడవు, వర్ణనకందని తేజోమయుడవు. నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఈ దినాన స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. మా దోషములన్నీ క్షమించండి. నీ శిలువ రక్తధారతో నన్ను మమ్మల్ని అందరినీ మరొక్కసారి కడిగి శుద్ధీకరించి, నీ అగ్నితో నన్ను మమ్మల్ని కాల్చి పరిశుద్ధపరిచి పుటము వేసి, మీ దాసుల నోట నీ మాటలు ఉంచి, నీ చేతి నీడలో మీ దాసుని కప్పి ఉంచి, యేసయ్యా ఈ దినమున వాక్య పరిచర్య జరుగుచుండగా నాతో మాట్లాడండి, మా అందరితోనూ మాట్లాడండి, నాకు కనబడండి, అందరికీ కనబడమని యేసు అతి అద్భుత నామంలో స్తుతించి నిండు నమ్మికతో స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, సందేశ ప్రారంభమగుచున్నది. మన ప్రభు అయిన యేసు ఒక గంభీరమైన హెచ్చరిక పలుకుతున్నాడు. మీరు పలికే ప్రతి మాటను గూర్చి మీరు విమర్శ దినమున లెక్క ఒప్పజెప్పవలసి ఉండును. నోరున్నది కదా అని ఏదో ఒకటి మాట్లాడేసేయడం మంచిది కాదు. అది వాక్యోపదేశం కావచ్చు, ప్రసంగం కావచ్చు, సువార్త ప్రకటన కావచ్చు, లేకపోతే మామూలు సంభాషణ అయినా కావచ్చు, మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడడం కావచ్చు, లేదా ఇద్దరు విశ్వాసులు కలుసుకున్నప్పుడు పిచ్చాపాటి మాట్లాడుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. మాట పలికేటప్పుడు జాగ్రత్త, ఆలోచించి మాట్లాడాలి. ఈ మాట ఇప్పుడు నేను అన్నందుకు సింహాసనాసీనుడైన నా దేవుడు విమర్శ దినాన, తీర్పు దినాన నన్ను లెక్కడిగితే, ఇలా ఎందుకన్నావు బాబు, అమ్మా ఇలా ఎందుకన్నావు అని అడిగితే నేను లెక్క చెప్పగలను అనే ధైర్యం ఉంటే నేను మాట్లాడాలి, లేకపోతే నోరు మూసుకొని ఉండాలి. ప్రతి మనిషి కూడా మాట్లాడడానికి నిదానించాలి, వినటానికి వేగిరపడాలి. నోరున్నది కదా అని అవలేలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు అని యేసయ్య అంటూ ఉన్నాడు.
ఈ గంభీరమైనటువంటి హెచ్చరిక యేసు ప్రభు వారు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? బైబిల్లోని ఏ వచనాన్నైనా మనం ఇంటర్ప్రెట్ చేయాలంటే, నేను ప్రమాణ వాక్యం అనే గ్రంథంలో చెప్పాను ఈ విషయం. ప్రతి వాక్యము బైబిల్లో సందర్భోచితముగా వ్యాఖ్యానించాలి. యు మస్ట్ ఇంటర్ప్రెట్ ఎవ్రీ వర్స్ ఇన్ ద బైబిల్ బై అండర్స్టాండింగ్ ఇట్ గ్రామాటికల్లీ, వ్యాకరణబద్ధంగా దాన్ని ఆలోచించాలి. తర్వాత హిస్టారికల్గా, చారిత్రక నేపథ్యమును బట్టి దాన్ని వ్యాఖ్యానించాలి. మూడవదిగా సందర్భశుద్ధిని బట్టి, సందర్భమును బట్టి కాంటెక్స్చువల్గా దాన్ని వ్యాఖ్యానించాలి. కాంటెక్స్చువల్ ఇంటర్ప్రిటేషన్. ఈ మాట ఎవరన్నారు, ఎవరితో అన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో అన్నారు, ఈ మాట అనడానికి ప్రేరేపించినటువంటి సంఘటన కానీ ఇతరమైన సంభాషణ కానీ ఏమిటి అని ఆలోచిస్తే, యేసు ప్రభు వారిని అదే అధ్యాయములో ఇశ్రాయేలు జనాంగం యొక్క నాయకులు పరిసయ్యులు దూషణగా మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, ఈయనకు దయ్యం పట్టిందని చెబుతున్నారు వాళ్ళు. అదే అధ్యాయంలో దయచేసి 12వ అధ్యాయము 24వ వచనం, పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదు అనేది. అంతకుముందు 22వ వచనంలో, దయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యుద్ధకు తేబడిను, ఆయన వాడిని స్వస్థపరచెను. ఒక దయ్యం వాడి లోపల దూరి వాడిని గుడ్డివాడిని చేసింది, మూగవాడిని చేసింది. ఆ దయ్యం ప్రభావం చేత వాడు మాట్లాడలేకపోతున్నాడు, చూడలేకపోతున్నాడు. ఏ వైద్యుడు స్వస్థపరిచే అవకాశం లేదు. వైద్యులందరూ అయిపోయారు, భక్తులందరూ అయిపోయారు, ఆఖరికి యేసయ్య పాదాల దగ్గర తెచ్చారు. గుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. 22వ వచనం. సింపుల్గా వాడిని ముట్టి స్వస్థపరిచేసాడు ఆయన. ఆ దయ్యం వెళ్ళిపోయింది, కళ్ళు కనబడుతున్నాయి, నోరు తెరిచి మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి సామాన్య జనం అందరూ ఏమన్నారంటే, అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిది. దావీదు కుమారుడు అన్నారంటే యూదుల పరిభాషలో రాబోతున్న మెస్సియా అని అర్థం. రావలసిన మెస్సియా ఇతడు కాదా, దేవుడు పంపిన అభిషిక్తుడితోడు కాదా అని సామాన్య జనం చెప్పుకుంటుంటే పరిసయ్యులకు మండింది. మేమందరం ఇక్కడ ఉంటే ఈయన ఎవరు వచ్చాడు, అసలు లేవీయుడు కాదు, యాజకుడు కాదు, చదువుకోలేదు, మోషే ధర్మశాస్త్రంలో ఉన్నట్లుగా కొన్ని కార్యాలు చేయటం లేదు ఇతడు, మా స్కూల్లో చదివి, మా బడిలో చదివి, మా అధికారం నుంచి వచ్చినాడు కాదు, ఎక్కడి నుంచి వచ్చాడు, వేల జనం అతన్ని వెంబడిస్తున్నారు, మాకు ఇది నచ్చలేదంతే అని వాళ్ళు యేసు మీద ద్వేషం పెంచుకున్నారు. సామాన్య జనమేమో ఈయన దావీదు కుమారుడు కాడా అన్నారు. మట్టల ఆదివారం నాడు యేసు ప్రభు వారు గాడిద పిల్ల మీద ఊరేగి వస్తూ ఉంటే, దావీదు కుమారునికి జయము, హోసన్నా 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 అన్నారు. దావీదు కుమారుడు, దావీదు కుమారుడు అంటే అర్థం ఏంటంటే యూదులకు రావలసిన రారాజు మెస్సియా అని అర్థం. ఎంతోమంది వైద్యులు చేయలేని పని ఈయన చిటికల్లో చేశాడు. ఆ దయ్యం వెళ్ళిపోయింది, అంతవరకు కనిపించని కళ్ళు ఇప్పుడు చూడగలుగుతున్నాయి, మాట్లాడగలుగుతున్నాడు. అయ్యో బాబు, ఈయనే కదా రావలసిన మెస్సియా అని అందరూ అనేసరికి వాళ్ళకి ఒళ్ళు మండింది. ఇతడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు అట. వాడిని గురించి ఎంత బాగా చెప్పేసి వీళ్ళ మేనమామలాగా ఆడేవుడు మరి.
దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన ఇతడు దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు, కానీ మరి ఒకని వలన కాదు అని అప్పుడు అందుకున్నాడు యేసయ్య. అంత ఈజీగా అనేశారు మీరు. మనుషులు చేసే ప్రతి దూషణ, ప్రతి పాపము వారికి క్షమించబడుతుంది, కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే ఈ యుగమందు కానీ రాబో యుగమందు కానీ క్షమాపణ పొందక వాడు నిత్య పాపము చేసిన వాడయ్యుండును అన్నాడు. మీరు నన్ను దూషించలేదు బాబు, పరిశుద్ధాత్మను దూషించారు. తండ్రి అయిన దేవుడు దుఃఖపడితే కుమారుడైన దేవుడు విజ్ఞాపన చేసి శాంతపరుస్తాడు, క్షమించు తండ్రి అంటాడు. కుమారుడు కూడా దుఃఖపడితే పరిశుద్ధాత్మ దేవుడు మారు మనసు పొందండి రా బాబు అని ప్రేరేపించి క్షమాపణలోకి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దుఃఖపడితే అవతల నాలుగోవాడు లేడు. నిన్ను ఎవడు ప్రేరేపించాలి? నన్నే దయ్యం అనేశారుగా మీరు. మీ చావు మీరు చావండి వెళ్ళిపోయాడు అనుకోండి, దిక్కులేని చావు చేస్తావు, నిత్యత్వం అంతా దిక్కులేని బ్రతుకుతావు. నెవర్ డూ దాట్. నెవర్ ఇన్సల్ట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను గూర్చి చాలామంది అవలీలగా మాట్లాడేస్తారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తారు. అన్య భాషలు మాట్లాడితే వాడికి దయ్యం పట్టిందట. నీకు లేకపోతే పోయిందా వరము? దయ్యం పట్టిందని ఎవడనమన్నాడు? నిన్నెవడు అడిగాడు ఆ జడ్జిమెంటు? మరైతే మేడగదిలో 120 మంది అందరికి దయ్యం పట్టిందా? మీ అందరికంటే నేను ఎక్కువగా అన్య భాషలు మాట్లాడుతున్నాను అన్నాడు పౌలు. అంటే మీకు అందరికంటే నాకు ఎక్కువ దయ్యం పట్టిందనే? ఏం వ్యాఖ్యానం ఇది? బుద్ధి లేని వ్యాఖ్యానం. అన్య భాష వరం నీకు ఉంటే మాట్లాడు, లేకపోతే ఇంకో వరం ఉంటే ఆ వరం వాడుకో. ప్రవచనం ఉండొచ్చు, అందరికి ఒకే వరం ఉండాలని పౌలు కూడా చెప్పలేదు. అందరూ భాషలతో మాట్లాడుతున్నారా అంటే మాట్లాడడం లేదని అర్థం. అందరూ మాట్లాడండి అని చెప్పలేదు ఆయన. ప్రతి ఒక్కడు తనకున్న కృపావరము దేవుని వలన పొంది ఉన్నాడు. కృపావరము నానా విధములు, కానీ పరిశుద్ధాత్మ ఒక్కడే. ఉంటే ఉండదు, లేకపోతే లేదు. నాకు లేని వరం ఇంకొకటి ఉంటే దయ్యమని అనే హక్కు నాకెక్కడిది? కృపావరాలను దూషించకండి, అద్భుతాలను దూషించకండి, సూచక్రియలను దూషించకండి. నీకు లేని వరం ఇంకొకడికి ఉంటే అసూయపడకండి. నాకున్న వరం నా దగ్గర ఉంది, నీకున్న వరం నీ దగ్గర ఉంది. ప్రతివాడు తనకున్న వరమును దేవుని మహిమ కొరకు ఉపయోగించాలి అని మాట్లాడుతూ యేసు ప్రభు వారు ఏమన్నారంటే, సర్వకాలముల కొరకు, అన్ని యుగముల కొరకు ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి ఉపదేశం చేశాడు మత్తయి 12వ అధ్యాయంలో. ఏం చెప్పాడో తెలుసా? రే బాబు, నేనంటే మీకు కిట్టదు, నేనంటే మీకు పడదు, నేనంటే మీకు ఇష్టం లేదు కనుక దెయ్యం అనేశారు. అలాగే అనకండి. ఒక పద్ధతిని నేర్చుకోండి. మీరు ఒక మనిషిని తీర్పు తీర్చాలంటే ఒక విధానం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, ఒక క్రమం ఉండాలి, ఒక న్యాయం ఉండాలి. మీరు ఒక మనిషికి తీర్పు తీర్చాల్సిన విధానం ఏమిటంటే 33వ వచనం, చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిది అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. చెట్టు ఎటువంటిదో ఫలము వలన తెలియబడును. ఒక దైవజనుడికి నీవు తీర్పు తీర్చేటప్పుడు అతని ఫలమును చూసి తీర్పు తీర్చమన్నాడు. లుక్ ఎట్ ద ఫ్రూట్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ. దేవదాసయ్య గారికి తీర్పు తీరుస్తారు కొంతమంది, ఆయన ఫలం చూడండి. భక్త సింగ్ గారికి తీర్పు తీరుస్తారు, ఆయన ఫలం చూడండి. నాకు ఆయనకి సిద్ధాంత భేదాలు ఉన్నాయి కనుక ఆయన దెయ్యం,
అనేసేవాడు పచ్చి మూర్ఖుడు వాడు. చాలా దారుణమైన పాపం చేస్తున్నాడు, నిత్య పాపం చేస్తున్నాడు. దేవదాసయ్య గారు భ్రష్టుడు అని, దేవదాసయ్య గారు శాపగ్రస్తుడు అని. ఏంటండి ఆ నోరేంటి అసలు? ఆయన ఫలములు చూడండి. ఫలమును బట్టి మనిషికి తీర్పు తీర్చాలి. ఫలం అనగా అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ ఫలము వేరు. సువార్త చెప్పుట ద్వారా రక్షణ పొందిన ఆత్మలు మన జీవితానికి ఫలం, మన సేవకు ఫలం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 1వ వచనంలో పౌలు భక్తుడు కొరింథు సంఘముతో ఈ మాట అంటున్నాడు, ప్రభువునందు నా పనికి ఫలము మీరు కారా? ఆర్ యు నాట్ ద ఫ్రూట్ ఆఫ్ మై వర్క్ ఇన్ ద లార్డ్? దేవుని యందు ప్రభువులో నేను చేసిన సేవకు మీరు ఫలము కాదా? సేవా ఫలాలు. నేను సువార్త ద్వారా మిమ్మల్ని కంటిని అన్నాడు. కొరింథీయులు ఒకప్పుడు మూగ విగ్రహములను ఆరాధించిన వారు, చేతులతో చేయబడిన వాటిని ఆరాధించిన వారు. పౌలు వెళ్ళి సువార్త ప్రకటించాడు. కొరింథు పట్టణం గ్రీక్ కల్చర్కి అదొక కేంద్రం. పట్టణం నిండా విగ్రహాలు, రకరకాల దేవుడు, యుద్ధానికో దేవుడు, సావుకో దేవుడు, పుట్టుకో దేవుడు, ప్రేమకో దేవుడు, పెళ్ళికో దేవుడు. ఇష్టం వచ్చినట్టు దేవతల్ని కల్పించుకున్నారు. గ్రీక్ కల్చర్. అలాంటి పట్టణానికి వెళ్ళి ఈయన సువార్త చెప్పగా అనేక మంది రక్షణ పొందారు. మీరు నా పిల్లలు, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మను కంటిని అన్నాడు. నేను మిమ్మల్ని కన్నాను కదా, నా ఫలము మీరు కాదా అన్నాడు. ఆ మాట అనకముందు ఏమన్నాడు చూడండి దయచేసి 1 కొరింథీ 9:1 చూడండి. నేను స్వతంత్రుడను కానా? ఏంటండి? నేను అపోస్తలుడను అంటే కాదనే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇవాళ రంజిత్ ఓఫీర్ గారు అపోస్తలుడు కాదనే వాళ్ళు ఉన్నారు. ఉండొచ్చు, ఏం పర్వాలేదు. నన్నంటే ఒక ఆశ్చర్యం కాదండి. కొత్త నిబంధనలో సగం రాసినటువంటి పౌలు భక్తుడిని, దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకుడైన పౌలు భక్తుడిని 3వ ఆకాశానికి వెళ్ళి వచ్చి మనుషుడు వచింపశక్యము గాని మాటలు విని యుగములలోను తరములలో మరుగైన మర్మమును ప్రకటించుటకు దేవుడు నియమించిన గృహ నిర్వాహకుడైనటువంటి పౌలు భక్తుణ్ణి ఆయన జీవించి ఉన్న దినాలలోనే నువ్వు అపోస్తలుడు కాదు పొమ్మన్న వాళ్ళు బోల్డు మంది ఉన్నారు. నేను అపోస్తలుని గానా అన్నాడు అని ఒక మాట అనేశాడు. ఇతరులకు కాకపోయినా మీకైనా అపోస్తలుండే కదా అని అన్నాడు. నా ద్వారా సువార్త విని నమ్మి రక్షణలోనికి వచ్చి సత్యములోనికి వచ్చి పరిశుద్ధాత్మను పొంది వరములను పొంది రెండవ రాకడకు సిద్ధపడుతున్నారు కదా మీరు. వేరే వాళ్లకు నేను నాయకుడిని కాకపోయినా మీకైనా లీడర్. నేను అంటున్నాను, అపోస్తలుడు ఓఫీర్ గారు కాదు 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 ఎవడెవడు బయట వస్తుంటాడు. అవును, వాళ్ళకి కాకపోవచ్చు, కనీసం నేను నాటి పునాదులు వేసి సిద్ధాంత పునాదులు వేసి హస్త నిక్షేపణ చేసి సేవకులను నియమించినటువంటి ఒక 1000 సంఘాలకైనా నేను అపోస్తలుండే కదా. వీళ్ళు కూడా కాదంటే నువ్వేవాడివి, నీకు కాదేమో నేను. అవును, నీకు కాదేమో అపోస్తలుండి, కానీ నేను కన్నటువంటి బిడ్డ 1000 మంది పాస్టర్లే నన్ను నాన్నగారు అని పిలుస్తుంటే వీళ్ళకి నేను డాడీ కాదంటే నువ్వెవడరా? వాళ్ళకైనా నేను డాడీనే కదా. ప్రియులారా, నేను అపోస్తలుణ్ణి కానా అని ఒక మాట అన్నాడు. ప్రభువునందు నా పనికి ఫలము వేరు కారా. ప్రతి దైవజనుడికి ఒక ఫలం ఉంటుంది. ఒక సుదీర్ఘమైన ప్రసంగాన్ని క్లుప్తీకరించడానికి నేను
చెబుతున్నాను ఏంటంటే, ప్రతి దైవ సేవకుడికి ఒక ఫలం ఉంటుంది. ఆ ఫలమును బట్టి ఆ దైవజనుణ్ణి మనము తీర్పు తీర్చాలి. అతడు ఎవరో ఎలాంటి వాడో. సరే, తీర్పు తీర్చే వాళ్ళని నేను అడుగుతాను, నీ ఫలం ఏంటి బాబు చెప్పు. మొత్తం సిగ్గుపోయే వ్యవహారం. అసలు ఒక్క కాయ లేదు, అది ఆకులు తప్ప. కాసినే 3-4 కుక్క మూతి కాయల్లాగా వంకర టింకర. ఏమండి, వాడు 3 కాయలు పెట్టుకొని కుక్క మూతి పిందెలు అట్లాగా అష్టవంకర్లు ఉన్నాయి. దాంట్లో సారం లేదు, ఏం లేదు, తినేటట్లేదు. ఇంకొక చెట్టు నిండా ఫలాలు ఉంటే దాన్ని చూసి, దేవదాసాయి గారి చెట్టు నిండా లక్షల ఫలాలు, భగత్ సింగ్ గారి చెట్టు నిండా లక్షల ఫలాలు. వీడు ఒక 2-3 పిందెలు కుక్కముది పిందెలు పెట్టుకొని, ఆయన భ్రష్టుడు, ఈయన భ్రష్టు అంటే పనికి మాల విధవ. దైవజనులను తిట్టని నువ్వెవడురా. నా దగ్గరకు వచ్చి కొడతా కూడా. ఓసారి పమ్మి ప్రభుదాస్ గారు క్రైస్తవ కర్షక కదలి రావయ్య పాట రాశారు కదా, ఎటులను సహింతునే హోవా. ఐపీసీలో ఆయన సీనియర్ సేవకుడు, గుణదల బైబిల్ కాలేజీలో ఆయన టీచర్ కూడా. ఒకడు అక్కడ ఐపీసీ బైబిల్ కాలేజీలో ఉంటూ ఒకడు యెహోవా సాక్షుల్లోకి వెళ్ళాడు. ఆ బుక్కులు తెచ్చుకొని గుణదల కాలేజీలో చదువుకుంటున్నాడు. మెల్లిగా అయ్యగారు పక్కన దూరి, అయ్యగారు యెహోవా దేవుడు యేసు కాదు కదా అని అయ్యగారి చెవుల్లో జోరీగలాగా దూరాడు. కాదు బాబు, చాలా దీనుడు. పమ్మి ప్రభుదాస్ గారిని మరి చూసిన వాళ్ళు ధన్యుడు. నేను చూశాను. ఆయన ఎంత దీనుడు అంటే, అసలు ఆ కళ్ళు, ఆ ముఖం, యేసయ్య ఇవాళ బ్రతుకుంటే ఇట్లాగే ఉంటాడేమో అనిపిస్తుంది అన్నమాట. అంత దీనత్వం. దీనుడు అంటే దీనుడు, సాత్వికుడు. బాబు నాయన అలా మెల్లిగా మాట్లాడతాడు. నేనప్పుడు టీనేజర్ 18 సంవత్సరాలకు ఆయన మన ఇంటికి రెగ్యులర్గా వచ్చేవాడు అనమాట. అయ్యగారు అనేవాడు నన్ను. అని అయ్యగారు ఏంటి అయ్యగారు, ఒరే బాబిలా రారా అనాలి. కానీ నేను అయ్యగారు ఏంటండి అలాగ అనొద్దు అంకుల్ మీరంటే. నువ్వెవరో నీకు తెలియదు, కానీ నాకు తెలుసు. నువ్వెవరో నాకు తెలుసు. ఈ పిలుపే ఒక్కప్పటికి నిజమవుతుంది, అలాగే పిలుస్తాను. అటువంటి దైవజనుడు ఆయన, అటువంటి దైవజనుడు. అయితే ఆయన అయ్యగారు యెహోవా దేవుడు యేసు దేవుడు కాదు కదా, విడూరికి ఆయన చెవులో దూరి, కాదు నాయన తప్పు బాబు, అలా తప్పు, బైబిల్ ఇలా చెబుతుంది. ఆయనకు చెప్పాడు 10 రోజులైంది. 10 రోజులైనా వినట్లే. మళ్ళా ఆయన బయటకు పోయాడు, చిన్న కాఫీ తాగి మళ్ళీ వచ్చాడు. ఆ కాఫీ దగ్గరికి వెళ్ళాడు, అయ్యగారితో మాట్లాడుతూ, అయ్యగారు యెహోవా దేవుడు యేసు కాదని మళ్ళీ నష్టపెడతా ఉన్నాడు. ఎన్ని వచనాలు చూపినా మళ్ళీ అదే మాట్లాడతాడు. అయ్యగారి చేతిలో కర్ర ఉంటుంది, ఇట్లా పట్టుకొని సరిగ్గా గుండెదల కాంపౌండ్ గేట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మళ్ళీ అయ్యగారు యెహోవా ఇక్కడ రాను అని చెప్పి, నేను 10 రోజులు బట్టి చెబుతున్నాను, చెప్పిన మాట వింటలేదు నువ్వు. చెప్పిన లేఖనాలకేమో ఇంకో లేఖనం చూపలేవు, నేను చెప్పిన లేఖనానికి అర్థం చెప్పలేవు, మళ్ళీ అదే సోది నువ్వు అని చెప్పి ఆ కర్ర తిరిగేసి తోముడు మొదలుపెట్టాడు కదా. కింద పడిపోతే కూడా వదలట్లేదు. ఇక కింద పడి తోమి చాలాసేపు అయ్యాక అయ్యగారు అర్థమైపోయిందండి. అర్థమైందా అంట. అప్పుడు బుర్ర వెలిగింది. కొంతమందికి తోమితే తప్ప తత్వం బోధపడదు. నేను యథార్థం చెప్తాను, మీరు అడిగి కనుక్కోండి. మా తాతగారు కొత్తపల్లి జాషువా గారు కూడా అలాగే. వీళ్ళంతా తోముడు మాస్టర్స్ కూడా. అవసరమైతే చెప్పిన విషయం చెప్తారు, తర్వాత తోముతారు అన్నమాట. ప్రియులారా, కొంతమంది మూర్ఖులు ఉంటారు, వాళ్ళకి తోముడు ఒకటే సరైన పద్ధతి. దేవుని చేత వాడబడి ప్రపంచమంతటా ఒక వెలుగ్గా నిలబడి, ఇవాళ దేవదాసాయి గారి సేవ బోధ విదేశాలకు వ్యాపిస్తుంది. అయ్యగారు చెప్పారు, నేను చనిపోయిన తర్వాత, నేను చనిపోయే వరకు సేవ కొద్దిగానే ఉంటుంది, నేను చనిపోయిన తర్వాత
ఖండాంతరాలకు సేవ బైబిల్ మిషన్ విస్తరించిందని అయ్యగారు ప్రవచించాడు. వాళ్ళు దేవునితో నడిచిన భక్తులండి. ఆయనను పట్టుకొని నువ్వు భ్రష్టుడు అంటాం, అది భ్రష్టత్వం కదా. ఫలములు చూడండి, ప్రతి సేవకుడికి ఒక ఫలము ఉంటుంది. ఇవాళ నన్ను కూడా అన్నారు, ఓఫీర్ గారు అబద్ధ ప్రవక్త అని. సరే, నేను ఆ మాట ఇప్పుడు ఈ మీటింగ్లో ఎదుర్కోవాలని నేను ఇంతకాలం ఊరుకున్నాను. ఎందుకంటే దైవ సేవకుల మధ్యలోనే నేను అన్నిటికీ గురిపెట్టే ఉంటాను. నేను ఏ మిసైల్ ఎప్పుడు వదలని అప్పుడు వదులుతాను. నేను తొందరపడను. ప్రతి ఒక్కరి మీద ఒక మిసైల్ ఉంది ఆల్రెడీ. ఏ బటన్ ఎప్పుడు నొక్కాలో అప్పుడు నొక్కుతా. వాడు అడిగినప్పుడు చెప్పను, ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తా. ఇప్పుడు చూడండి, ఓఫీర్ గారు అబద్ధ బోధకుడు అట. ఎందుకు అబద్ధ బోధకుడు అంటే, వేదములను ఘనపరిచాడు, వేదములను హెచ్చించాడు, వేదాలలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటున్నాడు. గనక నేను ప్రకటించేది యేసు వేదములను రాయించిన దేవుడు కాదు, బైబిల్ రాయించిన దేవుని గూర్చి నేను ప్రకటిస్తున్నా. ఓఫీర్ గారేమో వేదాలు రాయించిన దేవుని గూర్చి మాట్లాడుతున్నాడు. కనుక ఆయన వేరొక యేసును గూర్చి మాట్లాడుతున్నాడు. ఇది ఈ డబల్ గుడ్డోళ్ళ యొక్క వ్యాఖ్యానం. నేను ఒక గాయకుడిని, కవిని, గేయకర్తను, ప్రసంగికుడిని, వక్తను, ప్రవక్తను, మంచి తిట్టిస్టును కూడా. నేను తిట్టడం మొదలు పెడితే అప్పుడు తట్టుకోలేడు. ఎక్స్పర్ట్ ఆఫ్ తిట్టింగ్ ఆల్సో. వీళ్ళందరినీ తిట్టింగ్ కోసమే నేను వరంగల్ పుట్టింగు. ఏమండి, వీడు ఏమంటాడంటే, నేనట వేదములలో దేవుడు మాట్లాడుచున్నాడు అన్నానట. కనుక వేదాలను రాసిన దేవుడు, వేదములు పరిశుద్ధాత్మ దేవుడు రాయలేదే, వేరే శక్తులు ఏవో రాసినాయి. బైబిల్ను పరిశుద్ధాత్మ రాశాడు. కనుక నేను బైబిల్ రాసిన దేవుడిని నేను ప్రకటిస్తున్నాను. ఓఫీర్ గారేమో వేదాలు రాసిన దేవుడిని ప్రకటిస్తున్నాడు. కనుక ఈయన వేరొక యేసును ప్రకటిస్తున్నాడు అట. వాదన అర్థమైంది కదా. ఇప్పుడు నేను చెప్తున్నా వినండి. ఇప్పుడు నేను వేదాల్లో నుంచి వచ్చానా, ఖురాన్లో గుండా రూట్ తీసుకొని వచ్చానా, సైన్స్ వాడుకున్నాను, చరిత్ర వాడుకున్నాను, ఏం వాడుకున్నాను, కానీ నా ప్రసంగం కంక్లూజన్ ఏంటి చెప్పండి? కన్యక గర్భమున పుట్టి పరిశుద్ధుడుగా జీవించి సిలువలో వ్రేలాడి మన కొరకు రక్తమును గాచి మరణించి మూడవ నాడు మహిమతో లేచిన ఆ నజరేయుడైన యేసు గాక వేరొక దేవుడు లేడు అనేదే నా కంక్లూజన్. నా కంక్లూజన్ ఏ ప్రసంగం చేసినా, హైందవ క్రైస్తవుడు రాసినా అదే కంక్లూజన్. కన్యకుమారుడు, దేవుని కుమారుడు, దావీదు వంశంలో పుట్టినవాడు, ఇశ్రాయేలు దేశంలో 2000 ఏళ్ల కింద రోమా ప్రభుత్వ కాలంలో యెరూషలేము పొలిమేరలో గొల్గొతా కొండ మీద ఆ 3 శిలువల్లోని మధ్య శిలువలో తల మీద ముళ్ళ కిరీటము, కాళ్ళు చేతుల్లో మేకులు భరించి సర్వలోక పాపాలు తన మీద మోసుకొని మరణించి మూడవ నాడు అరిమతయ్య యోసేపు సమాధిలో నుంచి మహిమ శరీరంతో లేచిన ఆ దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడు అనేదే నా సువార్త. ఆనాడు ఆ 3 శిలువల్లో మధ్యలో వేలాడిన ఆయన యేసుక్రీస్తు. ఆయనే నీలమంటి నుండి నరుని నిర్మించినటువంటి దేవుడు. ఆయనే విశ్వాన్ని పరిపాలించబోతున్న రాజాధిరాజు. ఆ యేసును నమ్ముకుంటే నీకు పరలోకం గ్యారంటీ. రక్తమును ప్రోక్షించి మరణించి యజ్ఞమై తిరిగి లేచిన యేసును నమ్ముకుంటే పరలోకం గ్యారంటీ. ఆయన్ని నమ్ముకోకపోతే ఎంత మంచోళ్ళకైనా నరకము గ్యారంటీ అనేది 42 ఏళ్ళుగా నేను చెప్పిన సువార్త. ఇక నేను వేరొక సువార్త ఏం చెప్పానండి?
ఆయన చెప్పేది నజరేయుడు యేసు కాదా? ఆయన చెప్పే యేసు మరియ కుమారుడు కాదా? ఆయన చెప్పే యేసు మృత్యుంజయుడు కాదా? ఆయన చెప్పే యేసు పునరుద్ధానుడు కాదా? ఇంకో యేసు ఉన్నాడా? నువ్వు చెప్పినా నేను చెప్పిన పునరుద్ధానుడిని ప్రకటిస్తున్నాము. నీవు చెప్పినా నేను చెప్పిన మరణించి లేచినటువంటి నజరేయుడిని ప్రకటిస్తున్నాము కదా. వేరే యేసు ఎక్కడ ఉన్నాడు అంటే వాడికి తెలియని కొత్త రూట్లో నేను అదే కంక్లూజన్కి వచ్చాను. వాడు చెప్పేది ఎలా ఉంటుందంటే, నేను చెప్తున్నాను, ఇదంతా పిల్లకాయలు వీళ్ళు కూనలు పసికూటలు నా ముందు. వాడు చెప్పేది ఎలా ఉందంటే చెప్తున్నా వినండి. హైదరాబాదుకు రూట్ ఏదని అడిగితే వాడు ఈ ఊరు గుండా ఈ ఊరు గుండా ఈ ఊరు వెళ్ళాలని చెప్పాడు హైదరాబాద్కు రూట్. అయితే ఆ రూట్లో రాకుండా వేరే రూట్లో వచ్చాడు ఒకడు హైదరాబాద్కు. అది వాడు వచ్చిన హైదరాబాదే, కానీ వేరే రూట్ ఉందని వాడికి తెలీదు. ఇంకొక షార్ట్ కట్లోనో లాంగ్ కట్లోనో ఇంకా రాజమార్గంలో వేరే హైవేలో ఎలాగో వచ్చాడు. రీచ్ అయితే హైదరాబాద్కి అయ్యాడు. ఇప్పుడు ఇది ఏమంటాడంటే, నేను వచ్చే రూట్లోనూ రాలేదు, వేరే రూట్లో చేరావు కనుక ఇది హైదరాబాద్కి, ఇది వేరొక హైదరాబాద్, ఇది వేరొక చార్మినార్, ఇది వేరొక రవీంద్ర భారతి, ఇది వేరొక అసెంబ్లీ, ఇది వేరొక అంటాడు. ఏంది వేరొకటి రా, ఎన్ని చార్మినార్లు ఒకటే ఉన్నది. అదేనమాట, తలకాయ లేదు వాడికి. అందుకే డబుల్ గుడ్డోడు అని చెప్పా. అరే బేవఖూఫ్, ఆ రూట్లో వచ్చినా ఈ రోడ్లో వచ్చినా నేను వచ్చిన హైదరాబాద్లో ఒక చార్మినార్ ఉంది. నువ్వు చెప్పిన హైదరాబాద్లో చార్మినార్ ఉంది కదా, ఎన్ని చార్మినార్లు ఉన్నాయి మరి? చార్మినార్ ఉన్న సిటీకే వచ్చాను కదా. లేదు, నేను చెప్పిన రూట్లో రాలే కనుక ఇది అనదర్ చార్మినార్, అనదర్ హైదరాబాద్ అంటారు. వీడు అనదర్ బేవఖూఫ్. వీడు రంజితో ఫీర్తో తలపడడానికి సోక్రటీస్ అరిస్టాటిల్ పనికిరారు. పిచ్చి పిచ్చి వాదాలు చెప్తే నా ముందు నడిచిపోద్దా బండి? నువ్వేదో మాట్లాడితే అయిపోద్ది, డెసిషన్ అయిపోతుందా? నాకు 100 రూట్లు తెలుసు. ఏసే దేవుడు, ఆ నజరేయుడు, మరియ కుమారుడు, మృత్యుంజయుడే దేవుడు, ఇంకొకటి కాదని చెప్పడానికి నాకు 100 రూట్లు తెలుసు. నేను హైదరాబాద్కు వస్తా, 100 రూట్లలో వస్తా. అవతల వాడి విశ్వాసాన్ని బట్టి చెప్తా, అదే కంక్లూజన్. ఇప్పుడు ఒక నాస్తికుడు ఉన్నాడండి. నాస్తికుడికి సైన్స్ మీద నమ్మకం, హేతువాది కనుక సైన్స్ను ఆధారంగా తీసుకొని యేసుప్రభు దేవుడని నిరూపిస్తాను. ఒక ముస్లిం ఉన్నాడు, ఖురాన్ అంటే ఎనలేని గౌరవం వాళ్లకు, కనుక ఖురాన్ ఆధారంగా తీసుకొని యేసును చూపిస్తాను. ఒక హిందూ ఉన్నాడు, వేదములంటే గౌరవం కనుక వేదములు ఆధారంగా తీసుకొని యేసును చూపిస్తాను. వాళ్ళకే నమ్మకం ఉందో దాన్ని ఆధారం చేసుకుని సిలువ వేయబడ్డ యేసును ప్రకటించడం పౌలు పద్ధతి, అంత్యకాలపు పౌలు పద్ధతి. వాడికి అంత తలకాయ లేదు. సింపుల్గా మొన్న బైబిల్ మిషన్ నాయకుడు ఒక ఆయన పెట్టి అడిగాడు ఒక మాట, ఒక వీడియో మెసేజ్ అప్లోడ్ చేశాడు. దేవదాస్ అయ్య గారి పుస్తకములన్నీ తప్పు అని, అయ్యగారి పుస్తకములన్నీ నేను చదివాను అని ఆయన చెప్తున్నాడు. ఆయన బైబిల్ మిషన్ దైవజనుడు అడిగాడు ఏంటంటే, అయ్యగారి పుస్తకాలు ఇంకా బ్రెయిలీ లిపిలో రాలేదు కదా, నువ్వు ఎట్లా చదివాను అడిగి. నోరు మూసుకొని ఉండాలి. యువతలోళ్ళు పిచ్చోళ్ళు కాదు. ఇప్పుడు బైబిల్ మిషన్ నాయకులందరూ అమాయకులండి. ఒకరి మిషన్ మేధావులు ఉంటారు. నాకు నోరుంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే చెల్లదు. ఇంకా మేము అయ్యగారి పుస్తకాలు మీ లిపిలో మేము పబ్లిష్ చేయాలి కదా, ఏ లిపిలో చదివారు మీరనేసాడు. నోరు మూసుకొని ఉండాలి. ఇప్పుడు నువ్వు అద్దాల మేడలో కూర్చొని దారిపోయే వాడి మీద రాయి వేయకూడదు. వాడు ఒక రాయి వేస్తే బళ్ళుమని పోద్ది నీ బిల్డింగే. నేను ఎన్నో సంగతులు మాట్లాడగలను, సభా మర్యాద కొరకు కొన్ని మాట్లాడను, అంత బాగుండదని. ప్రియులారా, అయ్యగారి దగ్గర మనం నేర్చుకోవలసిన
మంచి సంగతులు, దేవభక్తి సాధన కొరకు ఉపయోగపడే సంగతులు వేల సంగతులు అయ్యగారు చెప్పారు, దేవదాస్ అయ్యగారు. నేను ఐపీసీ అండి, అస్తమానం ఆయన గురించి ఎందుకు మాట్లాడతాను? నేను పిఎం సామ్యుల్ గారిని గురించి మాట్లాడిన దానికంటే ఎక్కువ దేవదాస్ అయ్య గారి గురించి మాట్లాడతాను. నేను ఎప్పుడు పిఎం సామ్యుల్ గారి బొమ్మ వేసుకోలేదు. చాలా సభల్లో, ఇప్పుడు కాదు కానీ చాలా సభల్లో దేవదాస్ గారి బొమ్మ వేసుకున్నాను. నా ఆత్మీయ తండ్రి ఎవరంటే పిఎం సామ్యుల్ గారే, కానీ నేను దేవదాసయ్య గారి బొమ్మ వేసుకుంటాను. ఎందుకు? దేవభక్తి సాధన కొరకు మనం నేర్చుకోవలసిన మంచి సంగతులు ఆయన దగ్గర ఉన్నాయి. బైబిల్ మిషన్లో పోయి చేరిపోమని కాదు నేను చెప్పేది. బైబిల్ మిషన్లో ఉంటానా, ఓఫిర్ మినిస్ట్రీలో ఈ పీకులాట మనకు వద్దండి. బోర్డు భారము కంటే బోధ భారం మంచిది, ప్రయోజనకరం. ఓఫిర్ మినిస్ట్రీస్ అని పెట్టుకోగానే పరలోకం వచ్చేస్తుంది, బహుమానం వచ్చేస్తుంది అని అనుకోకండి. బోధలో ఉండాలి, సత్యబోధలో నడవాలి. అన్ని గ్రంథాలు నేను చదివానండి. వేదాలు నేను రాయకముందు, వేదాల మీద నేను హైందవ క్రైస్తవం రాయకముందు రాత్రి పగలు కూర్చొని 70 సార్లు చదివాను చతుర్వేద సంహిత. రాసేటప్పుడే నేను ఈ మాట అంటుంటే వాళ్ళు అవతల శిబిరం వాళ్ళు ఏ మాట అంటారు, దానికి మళ్ళీ నేనేమనాలి, నేనేమంటే వాళ్ళేమంటారు. అలాగా ఎన్ని జనరేషన్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఈ వాదానికి ఆ అవతల నుంచి ఏం సమాధానం వస్తుంది, అవతల నుంచి మళ్ళీ ఏం సమాధానం వస్తుంది అని ఆలోచించి 12th జనరేషన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. నేను అవతల ఒకరిని ఊహించుకుంటా, నేను ఈ మాట అంటున్నాను కదా, వాడు ఏమనే అవకాశం ఉంది. చెస్ లాగా చదరంగం ఆడినట్టు. ఈ పావిటు కదిపితే వాడికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, నేను పావిటు కదపాలి. ఒక మాట పలకక ముందు అనేక సార్లు బేరీజు వేసుకొని అప్పుడు మాట బయటకు వదలాలరా అని నాకు యెహోవా దేవుడు నేర్పించాడు. ఎందుకు తెలుసా? 12వ కీర్తనలో ఒక మాట రాశాడు దావీదు భక్తుడు. 12వ కీర్తన 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంతా. 7 మారులు కరిగి ఊది మట్టి మూసలో వెండిని వేసి మంట మీద పెడతాడు కంసాలి. కరిగి లిక్విడ్ అయిపోతుంది. లిక్విడ్ అయినప్పుడు దాంట్లోని మురికంతా పైన మీగడలాగా, పాల మీగడలాగా మురికి పైన ఒక తట్టు చేరుతుంది. చిన్న పుల్ల తీసుకొని, చీపురు పుల్ల, దాన్ని పక్కకు తీస్తాడు ఆయన. తర్వాత ఊది దాన్ని చల్లగా చేస్తాడు. చల్లబడ్డాక దాన్ని మళ్ళీ ఇంకోసారి మంట మీద పెడతాడు. మొదటిసారి రాని మురికి సెకండ్ టైం పైకి తేలుతుంది. దాన్ని మళ్ళీ చీపురు పుల్లతో పక్కకు తీసేస్తాడు. మళ్ళీ ఊదుతాడు. 7 సార్లు ఊది చల్లగా చేసి మళ్ళీ కరిగించి, ఊది చల్లగా చేసి మళ్ళీ కరిగించి చేసినంత అటువంటి వెండి అంత పవిత్రములు యెహోవా దేవుని మాటలు అన్నాడు. ఆ విషయంలో దేవుడు నాతో మాట్లాడి ఏం చెప్పాడంటే, కుమారుడా, నేను పలికే మాటల విషయంలో నేను ఇంత జాగ్రత్తగా ఉంటాను. ఎప్పుడైనా ఒక మాట మాట్లాడాలంటే 7 సార్లు ఆలోచించుకుంటాడు దేవుడే. నేను ఈ మాట మాట్లాడితే, నేనంటే ఇష్టం లేని శత్రు శిబిరం ఉంది విశ్వంలో, వాళ్ళు ఏం సమాధానం ఇస్తారు, అప్పుడు నేనేం సమాధానం నా దాసుల ద్వారా చెప్పించాలి, అప్పుడు వాళ్ళేమంటారు నా దాసుల ద్వారా నేనేం చెప్పాలి. 7 సార్లు వెండిని కరిగించి ఊదినట్టు దేవుడు తన నోట్లోంచి ఒక మాట బయటికి రానివ్వక ముందు 7 సార్లు ఆలోచించి ఇది తిరుగులేని మాటగా నిలబడుతుంది.
అనుకుంటే అప్పుడు వదులుతాడు నోట్లోంచి. ఈ మాట చెప్పి దేవుడు నాతో మాట్లాడేది ఏంటంటే, దేవుడినైనా నేను పలికే మాటల విషయంలో అంత జాగ్రత్తగా ఉంటే మానవుడమైన నీవెంత జాగ్రత్త పడాలి నా కుమారుడా. సరే తండ్రి, చిత్తం తండ్రి. నేను ఏదన్నా గ్రంథము రాసినా, ఒక మాట చెప్పినా, ప్రసంగం చేసినా నేను 7 సార్లు కాదు, నువ్వు దేవుడువు, నేను మనిషిని కదా, నేను 12 సార్లు ఆలోచించుకుంటా తండ్రి అని దేవునికి మాట ఇచ్చా. అందుకే ఇప్పటిదాకా నా పుస్తకాలు సియోను కొండలాగా నిలబడిపోయినాయి. దానికి ఎవ్వడు కాదనే అవకాశం లేదు. ఇంకా వాడేదో అన్న తర్వాత నేను అరే ఇలాగనేసాడే, ఇప్పుడు ఎలాగా, ఏంటి దారి, మరి ఎలా సమాధానం చెప్పాలని వాడు అనేసిన తర్వాత నేను షాక్ తినేదే ఉండదు. నా విరోధి, నా విమర్శకుడు ఎన్ని రకాలుగా నన్ను విమర్శించే అవకాశం ఉందో అవన్నీ వాడు అనకముందే ముందు నేనే అనుకుంటాను అన్నమాట. నాకు తట్టని ఒక విమర్శ నా విమర్శకుడు కొత్తగా చెప్పే అవకాశం లేనే లేదు. అసంభవం. అరే బేవకూఫ్, నువ్వు మాట అంటావని నాకు చిన్నప్పుడు తెలుసు. దానికి ఆన్సర్ ప్రిపేర్ చేసుకునే గ్రంథం రాశాను. ఒక ఊరికి ఎన్నో దారులు ఉంటాయి. ఎన్నో దారులు గుండా ఒక ఊరికి వచ్చినట్టు యేసే రక్షకుడు అన్న కంక్లూజన్కి ఎన్నో దారుల గుండా మనం వస్తాం. ఈ పిచ్చి ముఖానికి తెలియదు. వాడికి ఏం తెలియదు, పనికి మాలో నేను సేవ ప్రారంభించినప్పుడు అసలు పుట్టను కూడా లేదు వాడు. అక్బర్ హక్ పేరు ఎంతమంది విన్నారో తెలీదు. అక్బర్ హక్ డాక్టర్ బిల్ గ్రహాం ఇవాంజలిస్టిక్ అసోసియేషన్లో ఆయన అసోసియేట్ ఇవాంజలిస్ట్. వాళ్ళ నాన్నగారు అబ్దుల్ హక్, పఠాన్స్ వాళ్ళు. ఆయన ముందు రక్షణ పొందాడు. అబ్దుల్ హక్ గారు ఖురాన్ చదివి యేసే రక్షకుడని గ్రహించి పాస్టర్ గారికి ఫోన్ చేసిపోయి బాప్తిస్మ పొంది రక్షణ పొందాడు ఆయన. ఆ రోజుల్లో అంతర్జాతీయంగా వార్తాపత్రికల్లో డాక్టర్ అబ్దుల్ హక్ గారు ఒక ప్రకటన ఇచ్చారు. ఎవరైనా ఏ ముస్లిం పండితుడైనా రావచ్చు, నాతో వాదించవచ్చు, యేసే దేవుడు, యేసే రక్షకుడని ఖురాన్ ఆధారంగా నేను నిరూపిస్తాను. నిరూపించలేకపోతే నా తప్పు ఒప్పుకొని వెనక్కి కన్వర్ట్ అయి ముస్లిం అయిపోతాను. నిరూపించగలిగితే, మీరు ఎదురు చెప్పలేకపోతే బాప్తిస్మాలు పొందడానికి సిద్ధపడి రండి అని ఇంటర్నేషనల్గా వార్తాపత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు అబ్దుల్ హక్ గారు. ఆయన బ్రతుకు దినాల్లో ఎదురు నిలబడ్డ మొన్నగాడు లేడు. దాదాపు ఖురాన్ అంతా కంఠోపాఠం ఆయనకి. చాలా భక్తిగల ముస్లిం ఆయన. ఖురాన్ ఆయనకు ప్రాణం. 100 సార్లు చదివి కంఠోపాఠం అయిపోయింది. అందులోనూ కొన్ని మాటలు పట్టుకున్నాయి. యేసు దేవుడు కాదు, మనిషి, ప్రవక్త, గొప్ప ప్రవక్త కానీ దేవుడు కాదు అని వీళ్ళందరూ చెబుతున్నారు. మరి యేసు దేవుని మహిమ అని ఉంది. దేవుని మహిమ మనిషి ఎట్ట అవుతాడు? యేసు దేవుని వాక్కు అని ఉంది. దేవుని వాక్కు మనిషి ఎలాగ అవుతాడు? యేసు దేవుని ఆత్మ అని ఉంది ఖురాన్లో. దేవుని ఆత్మ మనిషి ఎట్లాగ అవుతాడు? దేవుని ఆత్మ అయినటువంటి యేసు మానవుడైతే మరి అల్లా కూడా మానవుడా, దేవుడా? మరి అల్లా దేవుడైతే అల్లా యొక్క ఆత్మ దేవుడే కదా అని ఆలోచించుకొని రక్షణ పొందాడు ఆయన. ఖురాన్లో యేసును గూర్చిన సాక్ష్యం ఉన్నది అని నిరూపించినటువంటి ఒక ఘనమైన సువార్తికుడు, అభిషిక్తుడు అబ్దుల్ హక్ గారు. ఆయన విట్ అండ్ విజ్డమ్ అనేది అసమానం అన్నమాట. 6 అడుగుల పైన ఉంటారు వాళ్ళు. 6కు తక్కువ ఎవరు ఉండరు. నాలాంటి వాడు ఆయన పక్కకు పోయి చూస్తే ఆయన సంకల కిందికి నడు డొక్కలో ఉంటాను నేను ఆయనకి, అంత హైటు. ఎవరైనా వచ్చి నాతో మాట్లాడవచ్చును, నేను నిరూపిస్తాను, లేకపోతే నేను వెనక్కి కన్వర్ట్ అయిపోతా అని చేస్తే, ప్రకటన చేస్తే, అప్పుడు బ్రిటిష్ టైం, అది బ్రిటిష్ టైం.
ఇప్పుడు పాకిస్తాను ఇండియాలోనే ఉంది. అప్పట్లో ఇదంతా కలిసి బ్రిటిష్ రూల్ కదా. పాకిస్తాన్ తర్వాత 1947లో ఇండియా ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు అది పార్టిషన్ చేశారు. పాకిస్తాన్ ఏరియాలో ఉన్నటువంటి ముస్లిం పండితులు ఒక 10 మంది బృందం, ఈయనేమో ఆఫ్ఘనిస్తాన్ కాబూల్లో ఉంటారు. అదంతా కలిసే బ్రిటిష్ రూల్. ఈ ఏరియా నుంచి ఆ ఏరియాకు పోయినారు. జమీందారుల టైప్ అన్నమాట పఠాన్స్ వాళ్ళకు పెద్ద దేవుడిలు అంటారు, చాలా పెద్ద పెద్ద రాజభవనాల్లాగా ఉంటాయి. ముస్లిమ్స్ కదా, మరి స్త్రీలకు వేరేగా గోషా ఉంటుంది, చాలా ప్రైవసీ. వీళ్ళు దర్బార్ హాల్ ఒకటి ఉంటుంది, అయ్యగారు జమీందార్ దొరగారు కూర్చుంటారు. పొద్దున్నే పోయారు పాకిస్తాన్ ఏరియా నుండి, ఆయన దగ్గరికి వెళ్ళారు. అబ్దుల్ హక్ గారితో మాట్లాడతాం, ఖురాన్ ఆధారంగా మాట్లాడాలన్నారు కదా, యేసే దేవుడు రక్షకుడు నిరూపిస్తానన్నారు కదా, అయ్యగారితో మాట్లాడతామంటే ఆ టైంలో ఆయన స్నానంలో ఉన్నాడు. సరే కూర్చోండి వస్తారు అని చెప్పేసి మర్యాదలు చేశారు. కాసేపు అయ్యాక ఆయన వచ్చారు, సిద్ధపడి మంచి పఠాను అది వేసుకొని షేర్వాణి అంతా వేసుకొని వచ్చారు. రావడమే ఆ వచ్చిన 10 మంది డెలిగేషన్లో ఒకడు పోయి చెయ్యెత్తి ఎగిరి అని చెంప మీద చెల్లుమని కొట్టాడు. ఏం మాట్లాడలేదు, మాట మంతి ముచ్చట ఏం లేదు. అబ్దుల్ హక్ గారు రావడమే ఈ 10 మందిలో ఒకడు పోయి కొట్టేశాడు. ఆయన లాగి గుంజుమెల్లి గూప కొట్టుకొచ్చాడు. ఆయన మంచి సాలిడ్ మనిషి, వాడికి నక్షత్రాలు లెక్కబెట్టి 1 2 3 4 అని లెక్కబెట్టుకుంటాడు. కళ్ళు బహిర్లు కమ్మినాయి. అందరు లేచి వెళ్ళొస్తాం సార్ అన్నారంట. అరే బేవకూఫ్ బయట ఆయే క్యూ హమారే దర్బార్ మే ఫిర్ మార్ ఖానా క్యూ और जाना क्यों, क्या क्या मकसद है, क्या उद्देश्य है तुम्हारा, चल बैठ మాట్లాడండి. వచ్చారు, తండ్రులు తినిపోతున్నారు, ఎందుకు వచ్చినట్రా, ఎందుకైనా వచ్చింది, ఇంకేం మాట్లాడతాం సార్, మీరు ఓడిపోయారు కదా. నేను ఓడిపోయానా, అసలు మాట మొదలే కాలేదు, ఓడిపోవడం ఏంట్రా, కూర్చోండి అన్నాడు. ఇంకా ఏం చెప్తారు సార్, మీరు బైబిల్లో సత్యవాక్యం అని నమ్ముతున్నారు, మరి బైబిల్లో ఉన్నట్టుగా మీరు ప్రవర్తించలేదు కదా. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప కొట్టమని యేసుప్రభు చెప్పాడు, నువ్వేమో ఎదురు కొట్టావు, నువ్వు ఫెయిల్ అయిపోయావు కదా, ఇక నువ్వేం మాట్లాడతావు అన్నాడు. అంటారే పనికి మాలిన కూడా సరిగ్గా చదువు నువ్వు బైబిలు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప కొట్టమని, చెంప తిప్పమని యేసయ్య చెప్పలేదు. కుడి చెంప మీద కొడితే ఎడవం చెంప తిప్పమన్నాడు. నువ్వు నన్ను ఎడవం చెంప మీద కొట్టావు కాబట్టి నేను మళ్ళీ కొట్టాను అన్నాడు. కుడి చెంప మీద కొడితే ఎడవం చెంప తిప్పమన్నాడు. ఇప్పుడు కుడి చెంప మీద కొట్టాలంటే వాడు ఏ చేత్తో కొట్టాలా? సాధారణంగా మనుషులో కుడి చేతి వాటం ఉంటుందా, ఎడవం చేతి వాటం ఉంటుందా? ఎక్కువ మందికి కుడి చేతి వాటం ఉంటుంది. కుడి చేతి కొడితే ఏ చెంపకు తగులుతుంది? ఎడమ చెంప మీద తగులుతుంది. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పమన్నాడు యేసయ్య. నువ్వు నా కుడి చెంప మీద కొట్టలేదు, ఎడమ చెంప మీద కొడితే ఏం చేయాలో ప్రభువు చెప్పలేదు, అందుకే నేను కొట్టానన్నాడు అని చెప్పాడు. క్రైస్తవులంటే ఎర్రోళ్ళు కాదు, ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకున్నాడు క్రైస్తవుడు. పిచ్చి వేషాలు వేయొద్దు. నేను పిలిచిందేంటి, నేను పిలిచిన సవాల్ ఏంటి? ఖురాన్ ఆధారంగా యేసే దేవుడని చూపించగలనా లేదా, అది నా సవాల్. అంతేగాని నేను యేసు ఉపదేశము ప్రకారము బ్రతుకుచున్నానా లేదా నన్ను పరీక్షించుడి అని కాదు నేను పిలిచింది. నేను పర్ఫెక్ట్ క్రిస్టియనా కాదా పరీక్షించమని కాదు రా నేను పిలిచింది. ఖురాన్లో ఉందా లేదా యేసును కూర్చిన సాక్ష్యం, అది నా ప్రకటన సవాల్. నేను పిలిచింది దేని కొరకు, నువ్వు వచ్చింది దేని కొరకు అంటే పాయింట్ మాట్లాడే చేత కాక తొండికేమాడి నన్ను ఓడిస్తావా? ఒక్క మిగలదు నేను కొట్టడం మొదలుపెట్టానంటే. గల్తీ హోగా మాఫ్ కరో సా మాఫ్ కరో అని వెళ్ళిపోయాడు. ప్రియులారా, అలాగుంటుంది. క్రైస్తవులతో పెట్టుకుంటే తోలు ఊడిపోతుంది. మామూలుగా ఉండదు వ్యవహారం. ఇంతకు ఖురాన్లో యేసును ఆయన చూపినందుకు ఆ దినాలలో 1000 మంది రక్షణ పొందారు.
ఆయన సేవకు డైరెక్ట్ ఫలాలు, ఇండైరెక్ట్ ఫలాలు ఉన్నాయి. ఎట్లాగంటే ఆయన ద్వారానే తెలుసుకొని బాప్తిస్మాలు పొందిన వాళ్ళు వేల మంది ఉన్నారు. ఇప్పుడు ఆయన కొడుకే కదా అక్బర్ హక్ గారు. మరి అక్బర్ హక్ మళ్ళీ బిల్లి గ్రహాం గారు అసోసియేటు, ఆయన సువార్త ద్వారా ఎన్ని వేల మంది, లక్షల మంది రక్షణ పొందారు. 1996లో నార్త్ అమెరికన్ తెలుగు క్రిస్టియన్ అసోసియేషన్ వాళ్ళు కీనోట్ స్పీకర్గా నన్ను పెట్టి పిలిచారు. శామ్యుల్ వల్లభ్ దాస్ గారు షికాగోలో 96లో. అప్పుడు కీనోట్ అంటే 15 దినాల కాన్ఫరెన్స్లో ప్రతి కూటలో నేను మాట్లాడతాను. కీనోట్ స్పీకర్ నేను. ఒక్కొక్కరు వచ్చి మాట్లాడిపోతారు వేరే గెస్ట్ స్పీకర్స్. ఒకరోజు నాతో పాటు గెస్ట్ స్పీకర్ అక్బర్ హక్ గారు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాను నేను. మీ గురించి తెలుసండి, అందరికి చెప్పుకుంటూ ఉంటాము అంటే, బేటే ఓకే, ఇట్స్ గుడ్, గాడ్ బ్లెస్ యూ అని సిలువ గుర్తేసి ప్రార్థన చేశాడు అక్బర్ హక్ గారు. మీ నాన్నగారి గురించి చెప్పుకుంటామండి అంటే, ఓ యు నో మై ఫాదర్, యు నో మై, ఎస్. మంచి హైట్, ఆయన కూడా 6 అబవ్ ఉంటాడు అన్నమాట. నన్ను కిందకి చూసి చిన్న పిల్లోళ్ళకి ఇట్లా చేయబట్టి ప్రార్థన చేశాడు. మన అసలు మంచి హైట్ కదా, మరి ప్రార్థన చేశారు. ప్రియులారా, అబ్దుల్ హక్ గారు ఖురాన్ను చదివి రక్షణ పొందితే, ఖురాన్లో యేసును గూర్చిన సాక్ష్యం ఉన్నదని నిరూపించినందుకు ఆయన కొడుకు రక్షింపబడితే, ఆయన కుమారుడు ద్వారా అనేక వేల మంది రక్షణ పొందారు. ఇదంతా ఏంటంటే ఖురాన్లో యేసును గూర్చిన సాక్ష్యం ఉన్నదని. ఇంతకు నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, వాళ్ళు ఖురాన్ రాయించిన యేసును నమ్మారా, లేకుంటే బైబిల్ రాయించిన యేసును నమ్మారా? ఈ డబల్ గుడ్ అని నేను అడుగుతున్నా ఇప్పుడు ప్రశ్న. అంటే మేము బైబిల్ రాయించిన యేసునే నమ్ముచున్నాము, ఖురాన్ రాయించినటువంటి ఆ దేవుడు ఎవరో మాకు తెలియదు కనుక అక్బర్ హక్ వాళ్ళు నడిపించిన ఆత్మలు అందరూ నరకానికి పోతారు, వాళ్ళు వేరొక యేసును నమ్మారంటాడు. బేవకూఫీడు. వాడిని కొట్టడం కంటే ఓ పందిని కొడితే మంచిది, కొంచెం గౌరవంగా ఉంటుంది నాకు, అందుకే కొట్టట్లేదండి. రోడ్డు పక్కన పంది దగ్గర పోయి గొడవ పెట్టుకొని దాన్ని కొడితే నాకు ఎక్కువ రెస్పెక్ట్ వీడిని కొట్టే కంటే. అంత నికృష్టుడు వాడు. ఎప్పుడైతే దేవదాసయ్య గారిని శాపగ్రస్తుడు అన్నాడో వాడు చచ్చిన పీనుగుతో సమానం. అయ్యగారు మాట ఎత్తడానికి నీకు అసలు అర్హత ఏంటి? అసలు మనం ఏం చెప్పినా వినరు వాళ్ళు, మూర్ఖులు అన్నమాట. అయ్యగారు దేవునితో ముఖాముఖి మాట్లాడేవాడు మాత్రమే కాదు, ముఖాముఖి దేవునితో మాట్లాడే వాళ్ళను లక్షల మందిని ఆయన తయారు చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎవరిని తృణీకరించొద్దని చెప్పినవాడు ఆయన. ఏ మతమును కానీ, ఏ డినామినేషన్ కానీ, ఏ వ్యక్తిని కానీ దూషించరాదు, ద్వేషించరాదు. ఎక్కడెక్కడో పాయింట్లు లాగి ఎక్కడో అదన్నాడు కనుక ఈయన అబద్ధ ప్రవక్త. నేను రింగులు పెట్టుకుంటా కాబట్టి అబద్ధ ప్రవక్త. ఈయన హస్త సాముద్రికము ఉన్నదన్నాడు కనుక అబద్ధ ప్రవక్త. ఆస్ట్రాలజీ ఉన్నదని చెప్పాడు కనుక అబద్ధ ప్రవక్త. సరే, దాన్ని కూడా నేను ఎదుర్కొంటాను. నేను ఎదుర్కోవడానికి నేను ఉన్నా. అవతల వచ్చింది అది బుల్డోజర్ కానీ, ఫిరంగి కానీ, తుపాకీ కానీ, మెషిన్ గన్ కానీ, దేన్నైనా ఎదుర్కొని ఇనుపకుండిది, దాన్ని కూడా ఎదుర్కొందాం. హస్త సాముద్రికం అనేది, శాస్త్రం అనేది ఒకటి ఉన్నది అని నేను చెప్పినందుకు అబద్ధ ప్రవక్తను అంటున్నారు కదా. అలాంటోడు మరి దీనికి అర్థం ఏంటో చెప్పాలా. యోబు 37వ అధ్యాయము 7వ వచనం. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకొనున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఈ మాటకు అర్థం ఏంటో చెప్పాలి. ప్రతి మనుషుని అరచేతిలో దేవుడు ఒక ముద్ర వేశాడట. దేవుని సృష్టి కార్యాన్ని మనుషులందరూ, కొందరా, మనుషులందరూ తెలుసుకొనున్నట్లు. మరి ఏంటా ముద్ర చెప్పు నువ్వు? ఈ వచనం ఆధారంగా దేర్ ఈజ్ సంథింగ్ గాడ్ హ్యాస్ రిటన్ ఇన్ అవర్ పామ్ అని నేను చెప్పాను.
సరే నేను చెప్పింది తప్పు అనుకో, ఈ వచనం అర్థం ఏంటో నువ్వు చెప్పాలి. చెప్పకపోతే నోరు మూసుకోవాలా. నోరే కాదు, నవరంధ్రాలు మూసుకోవాలి. సరే ఆస్ట్రాలజీ నమ్ముతాడు కనుక నా బొద్ద ప్రవక్త అట. సరే ఆస్ట్రాలజీ అనేది నమ్మండి అంటే దాని ద్వారా రక్షణ వస్తుందని నేను చెప్పలేదు. ఆస్ట్రాలజీ తప్పు, నక్షత్రాలు ఆ శాస్త్రం అంతా తప్పని నువ్వు అంటే యోబు 38వ అధ్యాయము 31 నుండి ఈ వచనాలకు అర్థం నువ్వు నీ వ్యాఖ్యానం ఏంటో చెప్పాలా. 31 కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా, మృగశీర్షకు కట్లను విప్పగలవా, వాటి కాలములలో నక్షత్ర రాశులు వచ్చినట్లు నీవు చేయగలవా, సప్తఋషి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా, ఆకాశమండలపు కట్టడలను నీవు ఎరుగుదువా, దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపింపగలవా. ఇది సాక్షాత్తు దేవుడు అంటున్నమాట. ఆకాశమండలం ఉన్నది, ఆకాశ మండలానికి కట్టడలు ఉన్నవి, అక్కడ నక్షత్ర రాశులు ఉన్నవి, వాటికి భూమి మీద ఒక గవర్నమెంట్ ఉంది. అది నువ్వు స్థాపించగలవా అంటే నేను స్థాపించాను. ఆ ప్రభుత్వం నువ్వు చేయగలవా అంటే అర్థం ఏంటి? నువ్వు చేయలేవురా, మరి నేనే చేశానని అర్థం. దేవుడే చేయగలిగిన పనులను మనిషి చేయలేని పనులను ఎన్నిటినో చెబుతున్నాడు అక్కడ. దేవుడు చేయగలిగిన పని మనుషుడు చేయలేని పని. 39వ అధ్యాయం చూడండి దయచేసి, 10వ వచనం 39:10 పగ్గము వేసి గురుపోతును నాగటి చాల్లో కట్టగలవా అంటే అర్థం ఏంటి? నువ్వు కట్టలేవు. 5వ వచనం అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు, దాని కట్లను విప్పిన వాడెవడు. 1వ వచనం అడవిలోని కొండ మేకలు ఈను కాలము నీకు తెలియనా. 26 డేగ నీ జ్ఞానము చేతని ఎగురునా అంటే ఈ డేగలు ఎగరడం, లేళ్ళు ఈనడం, కొండ మేకలు ఈనడం, గురుపోతును బంధించడం, ఇవన్నీ నువ్వు చేయగలవా? నేను చేయగలనని దేవుడు చెబుతున్నా. అందులో ఒకటి ఆకాశ మండలానికి భూమి మీద ఉన్న ప్రభుత్వాన్ని స్థాపించడం నీతో చేతనవుద్దట్రా, నేను చేస్తున్నా. నక్షత్ర రాసులు వాటి కాలములో వచ్చినట్లు నువ్వు చేయగలవా? రాసులు అని దేవుడు చెబుతున్నాడు. ప్రతి రాశి దాని కాలంలో వస్తుందని దేవుడు చెప్తున్నాడు. అయితే దానివల్ల పాపక్షమాపణ కలగదు. నక్షత్ర రాశులు ఉంటే ఉన్నాయి, నీ పాపములను క్షమించే అధికారం వాటికి లేదు, నరకము నుంచి తప్పించే శక్తి వాటికి లేదు. నేను క్లియర్గా చెప్తున్నాను. హస్త సాముద్రికం ఉండని, నక్షత్ర రాశులు ఉండని, ఏమైనా ఉండని, నిన్ను నరకము నుండి తప్పించడానికి మాత్రం యేసు రక్తం ఒకటే గతి, నీకు ఇంకొకటి లేదని వేల సార్లు చెప్పాను నేను. తలకాయ నొప్పి అమృతాంజనం పెట్టుకోవాలా? అమృతాంజనం తలనొప్పిని మాత్రమే తగ్గించగలదు, నీ పాపాలు తొలగించలేదు. ఇవి కూడా అంతే. అమృతాంజనం పెట్టుకోమన్నాడు నేను వేరొక యేసుని బెవకూప, తలకాయలు గుజ్జుంటే కదా అసలు ఎంటీ. ఇవి తాత్కాలికమైనటువంటి సమస్య పరిష్కారాలు. ఎన్నోసార్లు చెప్పాను నేను. ఈ శాస్త్రులు, పండితులు చాలామంది నాకు ఫ్రెండ్స్ అండి, ఇంతమంది. వీడికి నాకు ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, హిందువులు ఫ్రెండ్స్ ఉన్నారు, వేద పండితులు ఫ్రెండ్స్ ఉన్నారు, సంస్కృత భాషలో అనర్గళంగా ఇలా మాట్లాడేవాళ్ళు నాకు స్నేహితులు ఉన్నారు. మా తాతలే మాట్లాడేవాళ్ళు, ఇంకా బయట వాళ్ళు ఎందుకు? నా బ్యాక్గ్రౌండ్ ఎక్కడ, వాడి బ్యాక్గ్రౌండ్ ఎక్కడ? వాళ్ళని అడిగాను నేను, ఏమండి చెయ్యి చూసి చెప్తున్నావు, నీకు చదువు జ్ఞానం బాగుంటుంది కానీ నీకు లక్ష్మీ కటాక్షం లేదు, నీకు ధనరేఖ లేదు, ఆహార రేఖ ఉంది, అది ఏదో ఆయుష్ రేఖ ఉంది అని చెప్తాడు. నేను చెప్పాను, నా రేఖ ప్రకారం నాకు అన్నం ఎక్కువ ఉండదని చెప్పగలుగుతున్నావు కదా, అది మార్చగలవా? ఉండేటట్టు చేయగలవా? డబ్బులు ఎక్కువ ఉండవు అని చెప్తున్నావు కదా, ఉండేటట్టు నువ్వు చేయగలవా అంటే అది మేము చేయలేమండి, అక్కడ రాసిందేదో చెప్పగలం తప్ప మార్చలేనప్పుడు ఎందుకు చెబుతున్నావు? మనుషులను బెదిరించడానిక? సమస్య ఉందని చెబుతున్నప్పుడు పరిష్కారం నీకు తెలిస్తేనే చెప్పు, లేకపోతే డోర్ మూసుకో. అంటే ఏదో బ్రతుకు తెరువు సార్,
మీరు అలా కోపడితే ఎలాగా అన్నవాళ్ళు 100 మంది ఉన్నారు. వాస్తు శాస్త్రజ్ఞులను అడిగాను, నీవి గోడ తీసేసి ఇక్కడ మెరక పెట్టి, ఇక్కడ పళ్ళం పెట్టి, ఇక్కడ గుమ్మం పెట్టి, అక్కడ కిటికీ పెట్టి ఇది మూసేసి, ఎందుకంటే ఇంట్లోకి లక్ష్మి వస్తుందని. నేను అడిగాను, నువ్వే చిరిగిపోయిన పంచ కట్టుకున్నావు, ఇలాంటి మార్పులన్నీ తెచ్చుకొని మీ ఇంట్లోకి లక్ష్మిని తెచ్చుకోవచ్చు కదా, మీ ఇంట్లో నువ్వు లక్ష్మిని తెచ్చుకొని అప్పుడు చెప్పు, మా అందరు మేము కూడా తెచ్చుకుంటాం, కనీసం లక్ష్మి అని పేరు నా ఇంట్లో పని కన్నా పెట్టుకుంటాం. అని అంటే ఏదో సార్ మీతో మాట్లాడలేవండి అదే వెళ్ళిపోయి. అన్ని శాస్త్రాలు ఉంటాయి బాబు, ఆస్ట్రాలజీ ఉంది, పామిస్ట్రీ ఉంది, వాస్తు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నీ పాపములు క్షమించడానికి ఏ శాస్త్రం పనికిరాదు, శిలువ శాస్త్రం ఒకటి పనికొస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. అన్ని శాస్త్రాలు చదివాం. మా ఇంటికి ఒక పెద్ద వాస్తు పండితుడు వచ్చాడు. ఇప్పుడు వాస్తు విద్వాన్ దంతూరి పండరీనాథ్ గారు, ఇలాంటి వాళ్ళందరికీ ఆయన గురువు అన్నమాట. పెద్ద ఆయన మన ఇంటికి వచ్చాడు. 877 ఇక్కడే ఈ కాలనీలో మన ఇంటికి వచ్చాడు. పండరీనాథ్ గారు తెలుసా మీకంటే, వాడు నా శిష్యుడు కదా, అదంతా నేను నేర్పిన విద్యే అని చెప్పాడు. పండు ముసలాయన. ఇందిరాగాంధీ గారు ఈయన్ని పిలిచి ప్రత్యేకంగా విమానంలో పిలిపించి కన్సల్టేషన్ చేసేది. మేడం ఇందిరాగాంధీ గారు బ్రతుకున్నారు, అంత పెద్ద రాజమండ్రిలో ఉంటాడు ఆయన. మన ఇంటికి వచ్చి అడిగాడు, పాస్టర్ గారు మీరు వాస్తు నమ్ముతున్నారా అని అడిగాడు. పెద్దోళ్ళు ఎక్కువ మాట్లాడారు, డైరెక్ట్గా మాట్లాడతారు, సొళ్ళు కబుర్లు నాన్పుడు బేరం ఉండదు వాళ్ళ దగ్గర. వాస్తు నమ్ముతున్నారా అని అడిగాడు. నేను సమాధానం చెప్తాను, గురువుగారు ముందు నా ప్రశ్నకు మీరు సమాధానం, పెద్దవారు నన్ను క్షమించాలి, నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్తే తర్వాత నేను చెప్తానండి అన్నా. అడగండి పర్వాలేదు అన్నాడు. వాస్తు శాస్త్రమునకు అష్టదిక్పాలకులు ఉన్నారు అనే నమ్మకమే ఆధారము కదా. భలే తెలుసుకున్నారే మీరు, మా విధవాయిలకే తెలీదు ఈ సంగతి. అష్టదిక్పాలకులు నిజమే. ఆగ్నేయము అంటారు, ఎందుకంటే అగ్నికి సంబంధించిన దిక్కు అది. వాయవ్యమునకు వాయుదేవుడు, ఆగ్నేయమునకు అగ్నిదేవుడు అధిపతి. 8 మంది దిక్పాలకులు ఉన్నారు. యముడు, ఇంద్రుడు, వరుణుడు, 8 మంది దిక్పాలకులు. ఈ దిక్పాలకులకు ద్రోహము చేయకుండా మన ఇల్లు కట్టుకోవాలి. అగ్ని ఉండే దిక్కు నీళ్లకు నిప్పుకు వ్యతిరేకం కనుక అక్కడ నీళ్లు ఉండదు. ఇదే కదా వాస్తుశాస్త్రం. సరిగ్గా చెప్పారు, మా విధవాయిలకే చాలామందికి తెలియదు అన్నాడు. సరే, అష్టదిక్పాలకుల కంటే పైన ఎవరైనా ఉన్నారు అధికారులు ఉంటా? ఎందుకు లేరు, త్రిమూర్తులు ఉన్నారు కదా అన్నాడు. మరి త్రిమూర్తులే సుప్రీమా, ఇంకా వాళ్ళపైన ఏమైనా అధికారం ఉందా అంటే ఎందుకు లేరు, త్రిమూర్తులకి చావు పుట్టుకలు ఉంటాయి, వాళ్ళకి ఒక జన్మ ఉంది, వాళ్ళకి అంతం ఉంది, కాకపోతే చాలా దీర్ఘకాలం అంతే. వాళ్ళకంటే ముందు కూడా వాళ్ళపైన ఇంకో మహాశక్తి ఉంది. ఏంటంటే అది ఓంకారం అంటాము, శబ్దబ్రహ్మం అంటాము నాయన. అది అన్నిటికీ మూలం. దేవతలను కూడా అది శాసిస్తుంది. ఓంకారమేమో త్రిమూర్తుల్ని శాసిస్తుంది, త్రిమూర్తులేమో అష్టదిక్పాలకుల్ని శాసిస్తారు. మరి ఆ ఓంకారముని నేను ఆరాధించగలిగితే ఈ అష్టదిక్పాలకులు నాకేమన్నా చేస్తారా, మేలు కానీ కీడు కానీ? ఆ శబ్దబ్రహ్మం అన్నారే, ఆయనే నరావతారం ఎత్తి మన కొరకు యజ్ఞమై లేచాడని, ఆయన యేసుని నేను నమ్ముతూ ఆయన్ని ఆరాధిస్తున్నాను. యేసును నమ్మిన నాకు అష్టదిక్పాలకులు కీడు కానీ మేలు కానీ చేయగలరా అని అడిగితే, అద్దిగది అలా చెప్పండి, ఇక మిమ్మల్ని ఈ వాస్తు శాస్త్రం ఏమీ చేయలేదండి, మీకు పనిచేయదు వాస్తు అన్నాడు. ఎందుకంటే అష్టదిక్పాలకుల మీద ఉన్న అధికారుల మీద ఉన్న అధికారిని మీరు నమ్మారు, అందుకే ఇలాంటి ఇంట్లో ఉండి మీరు ఇంకా బ్రతుకున్నారండి. ఈ ఇంటికి ఎన్ని వాస్తు దోషాలు ఉన్నాయంటే ఇంకొకటి ఉంటే ఉరిపెట్టుకొని చేస్తాడు. మీరు బ్రతుకున్నారు, బాగున్నారు. వాస్తు మిమ్మల్ని ఏం చేయలేకపోయింది, ఎందుకంటే అందరికీ పైగా ఉన్న శబ్దబ్రహ్మాన్ని ఆరాధిస్తున్నారు కదా, అది మీ విజయానికి రహస్యమని అని చెప్పారు. ఈ చెప్పిన శాస్త్రం వాడికి ఏమైనా తెలుస్తుందా?
మాట్లాడడానికైనా ఒక అర్హత ఉండాలండి, అర్హత ఉండాలి. ఇన్ని శాస్త్రాలు కలబోసి మాట్లాడి వాస్తు పండితుల చేతనే శభాష్ అనిపించుకున్నాను. వీడికి అసలు ఏది బైబిలే సరిగ్గా తెలియదు. బైబిల్లో ఇప్పుడు యోబు 37, 38 ఈ అధ్యాయాలకు నువ్వు అర్థం చెప్పు. ఎవడూ చేయలేని పని నేను చేశాను, నక్షత్ర రాశులను నేను వాటి కాలములో తీసుకొస్తున్నాను, నువ్వు చేయగలవా అన్నాడు కదా. దేవునికి ఏం పని లేని మంగళోడు పిలిచి తలగొరిగినట్టు దేవుడు ఎందుకు అని ఆ రాసులు ఎందుకు తెస్తున్నాడు? 1000 సంవత్సరాలుగా 12 రాసులు ఉంటాయి. మీనము, మేషము, కర్కాటకము, మిథునము, వృశ్చికము. ఆ బొమ్మ ఆకారంలో నక్షత్రాలన్నీ పేరుస్తాడు. 30 రోజులు ఉంటాయి కదిలిపోతే, మళ్ళీ కొత్త ఆకారంలోకి వస్తాయి. దేవుడు ఆడుకుంటున్నాడు నక్షత్రాలతో 1000 ఏళ్లుగా. ఆ రాసులు నేను కదా రప్పిస్తున్నాను వాటి కాలం, నువ్వు చేయగలవా యోబు అని అడిగాడు. అన్ని శాస్త్రాలు ఉన్నాయి బాబు, కానీ ఏ శాస్త్రము రక్షణ ఇవ్వదు. యేసు రక్తం ఒక్కటే రక్షణ ఇస్తుందని చెప్పిన సువార్త నాది. వేరొక యేసు ఎలాగవుతాడు? నజరేయుడకు యేసు అన్నాను స్పెసిఫిక్. అందుకే సువార్త చెప్పిన ప్రతిసారి చెప్తాను, ఊరికే యేసు అని ఊరుకోను. నజరేయుడు యూదా వంశ సంజాతుడు, దావీదు వంశంలో పుట్టినవాడు, కన్యకుమారుడు, దేవుని కుమారుడు, వాక్యమును నామము పెట్టబడినవాడు, దేవుని వాక్యమును నామము పెట్టబడినవాడు, మరణించి లేచినవాడు, ప్రవక్తల లేఖనములు నెరవేర్చినవాడు. ప్రభునందు ప్రియులారా, యేసునాథుడు అనగానే ఉట్టి యేసే కాదు, ఆయన మరణించి 3వ నాడు మహిమతో లేచినటువంటి యేసు అన్నాను. అన్న తర్వాత ఇంకో యేసు ఎక్కడ ఉంటాడు అంటే నాకు చెప్పండి. మరియ కుమారుడైన యేసులు 2 ఉన్నారా? నజరేయుడైన యేసులు 2 ఉన్నారా? మరణించి లేచిన యేసులు 2 ఉన్నారా? మరి ఇంకో యేసు ఎక్కడిది? కాకపోతే ఆ యేసే దేవుడు అన్న కంక్లూజన్కి నీకు ఒకటే రూట్ తెలుసు. నాకు 70, 30, 80, 90, 100 రూట్లు తెలుసు. ఎలాగైనా వాడి వ్యాపారంలో వాడికి ఇంట్రెస్ట్ ఉంటే వ్యాపారం మాట్లాడి సిలువ దగ్గరకు తీసుకొస్తాను. రాజకీయ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, రాజకీయం మాట్లాడి సిలువ దగ్గరకు తీసుకొస్తాను. సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉందనుకోండి, సైన్స్ను వాడుకుంటా. స్వర్గీయ నోబుల్ గారు ఇప్పుడు చాలా జ్ఞాపకం వస్తున్నారు నాకు. ఒకసారి ఒక చిన్న కూటం జరుగుతుంది, ఒక 100 మంది ఉన్నారు. నేను మహాభారతంలో కౌశిక మహర్షి కథ చెప్పి, ధర్మవ్యాధుడు కటికవాడు, అతడు కౌశిక మహర్షికి జ్ఞానం బోధించాడు అని చెబుతూ ఆఖరికి వచ్చి బలి అనేది తప్పు కాదు, జీవహింస తప్పు అనే సిద్ధాంతం తప్పు అంటాడు ధర్మవ్యాధుడు. మహాభారతంలో వేదవ్యాసుడు రాసిన మాట. ఈ జగత్తున హింస చేయని వాడు ఒకడును లేడు. ఒక వైద్యుడు మందు ఇస్తున్నాడంటే సూక్ష్మక్రిమిని చంపడం కొరికే కదా. రోగిని బ్రతికించాలంటే వ్యాధి క్రిములను చంపాలి అని ఆ రోజు వ్యాసుడు రాశాడు మహాభారతంలో. ప్రతి ఆయుర్వేద వైద్యుడు హంతకుడే, మరి లక్షల క్రిములను చంపుతున్నాడు. ప్రాణిని చంపడం తప్పు కాదు. ఆహారం కొరకు చంపొచ్చు, ఆరోగ్యం కొరకు చంపొచ్చు. రోడ్డు మీద నడిచేటప్పుడు తెలియకుండా ఎన్నో ప్రాణులు మన కాళ్ళకి చచ్చిపోతాయి. హత్యాపరాధం మనకు అంటదు అని ధర్మవ్యాధుడు కౌశిక మహర్షికి చెప్తాడు మహాభారతంలో. ఇవన్నీ చెప్పి ఆఖరణ అలాగూ మన ఆరోగ్యం కొరకు, మన రక్షణ కొరకు, పాప క్షమాపణ కొరకు బలి అయిన ఒక ప్రాణి కాదు, ప్రాణులన్నిటికీ ప్రాణము పోసిన జీవదాత మన కొరకు ఆయన యజ్ఞమైనాడు యేసుప్రభుని గురించి చెప్పి సువార్త చెప్పాను. అక్కడ ఉన్న ఒక ఆయన ఉండి నోబుల్ని పట్టుకొని, అదేంటండి మీ గురువు గారు రామాయణం అన్నాడు, మహాభారతం అన్నాడు, వేదవ్యాసుడు అన్నాడు, ఆఖరికి వచ్చి మళ్ళీ యేసుప్రభు అంటాడు ఏంటండి, ఇదేంటండి మీ గురువు గారు అలా చెప్పేస్తున్నారు అని అంటే, నోబులుడు మా గురువుగారు అంతే, అన్నిటినీ వాడేసుకోవడమే, మా గురువుగారు అంతేనండి అన్నిటి. నోబుల్ యొక్క అనేక సూక్తులు, నోబుల్ సూక్తులు
మా గురుగారు అంతేనండి, అన్నీ వాడుకుంటాడు, ఆఖరి యేసుప్రభు అంటాడు. అది ఓసారి ఒక పెద్ద వ్యాపారస్తుడు వచ్చి కూర్చున్నాడు. ఆయనకు వ్యాపారమే మాట్లాడి చాలా కంఫర్టబుల్గా అయిపోయాడు ఆయన. మీరు పాస్టర్ గారు కదా, మీరు మతం చెప్తారు ఏమో, నేను చాలా భయపడ్డానండి. మతం ఎవరికి కావాలండి, మతం పక్కన పెట్టండి. బ్రతకాలంటే ముందు డబ్బులు కావాలి కదండి, అసలు మీ దగ్గర ఎంతో నేర్చుకోవాలి మేము. అసలు వ్యాపారస్తులు చాలా మంచోళ్ళు ఉంటారండి అని కోమట ఆయన. చాలా నమ్మకస్తులండి, ఎందుకంటే వ్యాపారానికి ఆధారం నమ్మకమే, నమ్మకం పోతే వ్యాపారం ఉండదు. నాకు కోమటి ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారండి. ఐ లైక్ కోమటి కమ్యూనిటీ అని చెప్పి ఆయనతో మాట్లాడి ఆఖరికి వచ్చి సువార్త చెప్పారు. మీరు సువార్త చెప్పరేమో అనుకుని ఆఖరికి చెప్పేశారండి అని. అతడు రాజకీయ నాయకుడు కానీ, వ్యాపారస్తుడు కానీ, క్రీడాకారుడు కానీ, ఎవరైనా సరే వాడు ఏ రూట్లో వచ్చినా సరే, ఇటు బాంబే హైవే నుంచి రావచ్చు, విజయవాడ హైవే నుంచి రావచ్చు, బెంగళూరు హైవే నుంచి రావచ్చు, ఇక్కడ నుంచి ఢిల్లీ హైవే నుంచి, ఇటు నుంచి నాగపూర్ హైవే నుంచి రావచ్చు, ఎటు నుంచి వచ్చినా సరే నేను అదే హైదరాబాదుకు 1000 సార్లు వస్తున్నా. అందులో ఎప్పుడు ఒక చార్మినార్ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీడికి ఒకటే రూట్ తెలుసు, విజయవాడ రూట్ ఒకటే తెలుసు. ఇక నేను ఆ ఢిల్లీ రూట్ నుంచి, బెంగళూరు రూట్ నుంచి వస్తా, ఇది వేరొక హైదరాబాదు, ఇది వేరొక చార్మినార్, ఇది వేరొక అసెంబ్లీ అంటాడు పిచ్చిముఖం. అదే హైదరాబాద్ రా, నువ్వు చెప్పిన సువార్త నేను చెబుతున్నాను విధవా. చాలా రూట్లు ఉన్నాయి, నీకు తెలీదు, మాకు తెలుసు. సరే, ఫలమును బట్టి మనిషికి తీర్పు తీర్చమన్నాడు. ఇక నేను ముగించేస్తున్నా కాబట్టి దేవుని స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషం. సరే, నేను వేదాలు, సైన్సు ఏదేదో ఒకసారి నేను శ్రీహరికోటకు తీసుకెళ్ళాను. శ్రీహరికోట అంటే తెలుసా మీకు? ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అక్కడ ఉంది. అక్కడ నా సంఘ బిడ్డలు 2 నర్సులు అక్కడ హాస్పిటల్లో. ఇప్పుడు ఒక అమ్మాయి ఏమో దయాసాగర్ చర్చిలో ఉంది, ఒక అమ్మాయి ఇప్పుడు మన సెంట్రల్ చర్చిలో ఉంది. 2 అక్కడ నర్సులు అనమాట. మా అయ్యగారు వాక్యం చెబుతారని పిలిస్తే నేను వెళ్ళా, శ్రీహరికోటకి వెళ్ళా. అక్కడ వాళ్ళందరూ స్పేస్ సైంటిస్టులు. వాళ్ళకి ఏం చెప్పాలి నేను? బైబిల్ ఇలాగు చెప్పుచున్నది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి ఉన్నాడు, ఆయన నోరు మూసుకొని అవతల పద అంటారు. వాళ్ళు వినరుగా. వాళ్ళకి స్పేస్ మీద ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళకి నేను స్పేస్ గురించే మాట్లాడా. మన విశ్వంలో లెక్కించలేనన్ని సౌర కుటుంబాలు ఉన్నాయి. మన సౌర కుటుంబం అనగా ఒక సూర్యుడు, నవగ్రహాలు, ఇలాంటివి 14 సౌర కుటుంబాలు. ఇవి కలిసింది ఒక నక్షత్ర కుటుంబం. ఈ నక్షత్ర కుటుంబాలు అనేక లక్షల నక్షత్ర కుటుంబాలు కలిసింది ఒక నెబ్యులా, అనేక నెబ్యులాలు కలిసింది ఒక గెలాక్సీ, అనేక గెలాక్సీలు కలిసింది ఒక పాలపుంత, అనేక కోట్ల పాలపుంతలు ఉన్నాయి. ఆ లెక్కన భూమి లాంటి గ్రహాన్ని కలిగిన సూర్యులు ఎన్ని కోట్లు ఉన్నారు కదా. ఇంత దూరాన్ని అధిగమించడానికి అతి దగ్గర నక్షత్రానికి పోతే 500 ఏళ్ళు అవుతుంది ఒకవేళ కాంతి వేగంతో ప్రయాణిస్తే. కాంతి వేగం ఇంకా మనం అచీవ్ చేయలేదు. కాంతి వేగంలో 10వ వంతు కూడా మనకి ఇంకా రాలేదు. అతి దగ్గర దానికి పోతేనే 500 ఏళ్ళు, లైట్ ఇయర్స్, అది 500 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. మరి విశ్వం యొక్క అవతలంచుకు పోవాలంటే ఈ లోపల మనిషి ఉంటాడా? దూరం అనేది ఉన్నదంటే ప్రయాణించే మార్గం ఉండాలి కదా. సో ఫాస్టర్ దాన్ లైట్, జర్నీ త్రూ డైమెన్షన్స్ అనే విషయం మాట్లాడి చాలాసేపు అయినాక ఇలాంటి ఇంటెలిజెన్సెస్, జ్ఞానవంతమైనటువంటి ప్రాణులు అన్ని గ్రహాల్లో ఉన్నారు, అనేక గ్రహాల్లో ఉన్నారు. అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్, అది కల్పన కాదు, వాస్తవం. ఉన్నారు గ్రహాంతర జీవులు, వస్తున్నారు, వెళుతున్నారు, అన్నీ నిరూపించి మాట్లాడి
కనుక వాళ్ళు యేసుని గురించి చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే, సార్ యూ స్పోక్ లైక్ ఎ సైంటిస్ట్, నాట్ లైక్ ఎ పాస్టర్. నాకు సైన్స్ చెబుతానా, రాజకీయం చెబుతానా, వ్యాపారం గురించి చెబుతానా, ఎకనామిక్స్ చెబుతానా అనేది నాకు సంబంధం లేదు. ఏదైనా వాడుకుంటూ ఆఖరికి ఆ మధ్య శిలువలో వ్రేలాడిన యజ్ఞ పురుషుని దగ్గరికి నడిపించడమే నా జీవిత ధ్యేయం. అంతేగాని ఖురాన్ ద్వారా చెబితే వేరొక యేసు, వేదాల ద్వారా చెబితే ఇంకొక హైదరాబాదు, సైన్స్ చెబితే ఇంకో హైదరాబాద్ పిచ్చి వెధవా ఎవరికి చదువు చెప్పింది అసలు? సరే, ఫలమును గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడు నేను ఇన్ని శాస్త్రాలు వాడుకొని అనేక వేల మంది, లక్షల మందిని ప్రభువులోకి నడిపించాను. ఇప్పుడు డైరెక్ట్ రిజల్ట్ అండ్ ఇండైరెక్ట్ రిజల్ట్ అని నేను చెప్తున్నాను. అంటే నా ద్వారానే బాప్తిస్మాలు పొందిన వాళ్ళు వేల మంది ఉంటే, వీళ్ళు సువార్త చెబితే ఒక్కొక్కడు ఒక 100 మందిని రక్షించినా లక్షలు అయిపోదు? ఈ లక్షల మందిని అడగండి, ఇంటర్వ్యూ చేసి అడగండి, మీరు ఎవరిని నమ్ముతున్నారండి? వాళ్ళు మళ్ళీ చెప్తారు, ఈ లక్షల మంది చెప్తారు ఏంటంటే, కన్య గర్భమున పుట్టి 33.5 సంవత్సరాలు పరిశుద్ధుడిగా జీవించి లేఖనములను నెరవేర్చున్నట్లు సిలువలో వ్రేలాడి మరణించి 3వ నాడు మహిమతో లేచిన ఆ నజరేయుడని యేసునే నేను నమ్ముకున్నానని ఈ లక్షల మంది చెబుతారు. నా సేవా ఫలం ఏమిటంటే, మరణించి 3వ నాడు లేచిన దావీదు కుమారుడు మరియ కుమారుణ్ణి లక్షల మంది నమ్మేటట్టు చేయడం నా సేవా ఫలం. ఇక వేరొకటి ఎక్కడుంది? ఫలమును బట్టి చెట్టును తీర్పు తీర్చాలా? ఈ చెట్టుకు జామకాయలు ఉన్నాయండి, అద్భుతంగా ఉన్నాయి, మధురంగా ఉన్నాయి, కానీ ఇది చెట్టు మాత్రం చింత చెట్టు అండి అన్నట్టుంది వాడు చెప్పేది. అరే, జామకాయలు ఉన్నా కదా జామ చెట్టు అవుతుంది, కానీ చింత చెట్టు ఎలాగవుతుంది? ఒకవేళ రంజితోఫీరు భ్రష్టుడైతే నజరేయుడని యేసు దేవుడు కాదనే వాళ్ళను పుట్టిస్తాడు, యేసు రక్తం అక్కర్లేదన్నోళ్ళను పుట్టిస్తాడు. భక్త్ సింగ్ అయ్య గారు కానీ, దేవదాస్ అయ్య గారు కానీ, పిఎం సమీల్ అయ్య గారు కానీ, ఎవరైనా సరే వాళ్ళ ద్వారా వచ్చిన భక్తులను అడగండి, సిలువ వేయబడిన నజరేయుడని యేసును గాక ఇంకా వేరే వాళ్ళని ఎవరైనా వాళ్ళ అనుచరులు నమ్ముతున్నారా? వేరే డిఫరెన్సెస్ ఉండొచ్చు. బైబిల్ మిషన్కి వేరే సిద్ధాంతం ఉన్నది, ఐపీసీకి వేరే సిద్ధాంతం ఉన్నది. ఐ డోంట్ కేర్. బైబిల్ మిషన్ సిద్ధాంతం వేరు, హెబ్రోన్ సిద్ధాంతం వేరు, ఐపీసీ సిద్ధాంతం వేరు. ఐ డోంట్ కేర్. కానీ వాళ్ళందరి ద్వారా వచ్చినటువంటి విశ్వాసులను ఇంటర్వ్యూ చేయండి. హెబ్రోన్ వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి, బైబిల్ మిషన్ వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి. మీరు నమ్మిన దేవుడు ఎవరండి అంటే, మరణించి రక్తమును చిందించి మరణించి లేచిన నజరేయుడిని నమ్మారు తప్ప ఇంకొకరిని నమ్మలేదు. వీళ్ళందరికీ జామ పండ్లు కాసిన కనుక వీళ్ళందరూ జామ చేయట్లేదు. దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. మామిడి పళ్ళు కాస్తున్నాయి కానీ ఇది బై మిస్టేక్, ఇది చింత చెట్టు అండి అంటే ఎలాగా? రక్తమును చిందించి మరణించి లేచిన యేసును నమ్మేటట్టు ఎవరైతే విశ్వాసులను తయారు చేస్తున్నారో వాళ్ళందరూ ఉత్తమమైన వృక్షాలని మనం నమ్మాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేర్చుకోవాలి. ముందు చదువు నేర్చుకున్న తర్వాత నువ్వు మాట్లాడు. లోకరీతిగా నీవు విద్యావంతుడు అని విర్రవీగితే మూతి పళ్ళు రాలుతాయి న్యాయపీఠం ముందు. మైనర్ డిఫరెన్సెస్ ఇన్ డాక్ట్రిన్స్ ఉండొచ్చు, కానీ భక్తి సింగ్ అయ్య గారు కానీ, దేవదాస్ అయ్య గారు కానీ, పిఎం సమీల్ అయ్య గారు కానీ, బిల్ గ్రహం గారు కానీ, అబ్దుల్ హక్ కానీ, అక్బర్ హక్ కానీ, వీళ్ళందరూ సంపాదించిన ఆత్మలు. వీళ్ళ ఫలము ఏంటంటే, వాళ్ళ ద్వారా వచ్చిన లక్షలాది మంది లేఖనముల ప్రకారము మన పాపముల కొరకు మరణించి 3వ దినమున లేచిన యేసునే వీళ్ళ ఫలములందరూ నమ్మారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక వీళ్ళందరూ మంచి చెట్లా చెడ్డవా? అందరు చెట్లు మంచి చెట్లే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఫలాలు బాగున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ముగింపులో ఒక మాట చెప్తున్నాను. నజరేయుడైన యేసును, మృత్యుంజయుడైన యేసును నమ్మేటట్లు నేను చేయగలిగాను. అనేక మందిని ఆ యేసునందు విశ్వాసం ఉంచువారుగా నేను చెక్కగలిగాను అనే సేవా ఫలాలు నీవు కూడా సంపాదించుకోవాలి. ఇక్కడి నుంచి ఒక తీర్మానంతో వెళదాం. చిన్న చిన్న సిద్ధాంతాలు తేడా ఉంటే ఉండొచ్చు. తెల్ల బట్టలు వేసుకోవాలా, రంగు బట్టలు వేసుకోవాలా, బంగారం పెట్టుకోవాలా వద్దా, లేకపోతే తలకు రంగు వేసుకోవాలన్నా వద్దా, ఈ చిన్న చిన్న విషయాలు నీ ఇష్టం బాబు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, నీదర్ గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ దాట్. చిన్న చిన్న సిద్ధాంతాలు మీ ఇష్టం, కానీ ఫైనల్గా ఒక జాగ్రత్త వహించండి. మీ ద్వారా వచ్చుచున్న ప్రతి విశ్వాసి కూడా లేఖనముల ప్రకారము మన పాపముల కొరకు మరణించి మూడవ నాడు తిరిగి లేచిన యేసునందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు అవసరమైతే ప్రాణములైన ఇచ్చేవాళ్ళనుగా మీరు తయారు చేయగలిగితే ప్రభువునందు మీకున్న ఫలాన్ని బట్టి మీరు మంచి చెట్లుగా తీర్పు పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆఖరిలో ఒక్క మాట చెప్పకపోతే ఈ కూటానికి అన్యాయం అయిపోతుందండి. మంచి ఫలము అనగా నువ్వు మంచి చెట్టుగా తీర్పు పొందాలంటే, న్యాయ తీర్పు దినాన, విమర్శ దినాన నువ్వు మంచి చెట్టుగా తీర్పు పొందాలంటే నీ ద్వారా వచ్చే ఫలము, సేవా ఫలం, ఆ నజరేయుడైన యేసును నమ్మేవాళ్ళుగా ఉండాలి. అప్పుడు నువ్వు మంచి ఫలము ఫలించిన మంచి చెట్టు అవుతావు అన్నాను. ఇంకొక మాట ప్లీజ్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ. ఇది కంక్లూజన్ ఈ ప్రసంగానికి. నీవు మంచి చెట్టు అయితే కనుక నీ ఫలాలు మంచి ఫలాలుగా ఉండాలని నీవు ఆశిస్తే కనుక ఇది గుర్తుపెట్టుకో. నీ ద్వారా వచ్చే విశ్వాసులు మన కొరకు మరణించి లేచిన నజరేయుడిని యేసును నమ్మడం మాత్రమే కాదు, మన కొరకు మరణించి లేచిన నజరేయుని కొరకు తామును మరణించడానికి సిద్ధపడే వాళ్ళుగా ఉండాలి. అది నీకు మంచి ఫలంగా గుర్తించబడుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇన్ అదర్ వర్డ్స్ చెబుతున్నాను, అగ్నిగుండము యొక్క నెబుకద్నెజరు చేసిన అగ్నిగుండం పక్కన నిలబడి షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ఒక మాట అన్నారు. మేము సేవించుచున్న జీవము కలిగిన దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండము నుండి మమ్ము తప్పించి విడిపించి రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను సరే మేము మాత్రం నీ బొమ్మలకు మొక్కం పొమ్మనేశారు. మంచి ఫలం అనగా నీ సేవలో షద్రకు, మేషాకు, అబేద్నెగోలు తయారు కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను చెప్తున్నా, ఒక్క ప్రీ ట్రిపులేషనిస్ట్ కూడా ఒక షద్రకు, మేషాకు, అబేద్నెగోలు తయారు చేయలేదు. శ్రమల కాలానికి ముందే సంఘం వెళ్ళిపోతుంది అనేవాళ్ళు, ప్రీ ట్రిపులేషనిస్ట్ బోధకులు షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ఎలా తయారు చేస్తారు? శ్రమలు రావని బోధించారు కదా. దేవుడు మమ్మల్ని శ్రమల నుంచి తప్పించడానికి సమర్థుడు. తప్పించకపోయినా పర్వాలేదు, శ్రమలోకి వెళ్తాం, అగ్నిగుండంలోకి వెళ్తాం, మాడి మసైపోతాం, కానీ మా విశ్వాసాన్ని వదులుకోం, వాక్యాన్ని వదులుకోం, సువార్తను వదులుకోమనే వాళ్ళను ఎలాగ తయారు చేస్తారు? ఏ ప్రీ ట్రిపులేషనిస్ట్ కూడా ఒక షద్రకును తయారు చేయలేడు. రంజితోఫీర్ లక్షల మంది షద్రకులను తయారు చేశాడు. అరే బేవకూఫ్, నన్ను విమర్శిస్తున్న వాళ్ళని అడుగుతున్నాను నేను, నీ సేవలో ఎంతమంది షద్రకు, మేషాకులు ఉన్నారు చెప్పు. ఒక్కడాడు వీడే అసలు కాడు. మా సంఘానికి 20,000 మంది వస్తారని చెప్పాడు ఒక ఆయన. చాలా సంతోషం బ్రదర్. అందులో షద్రకు, మేషాకు, అబేద్నెగోలు ఎంతమంది అంటే, అబ్బాయి ఎవరు ఉన్నట్టు లేదు బ్రదర్ అన్న. మరి ఎందుకండి ఆ చెత్తకుప్ప 20,000 మంది అంట. బండడు గడ్డి ఉంది, కాలిస్తే పిటికడి బూడిద అవుతుంది. ఎందుకు? మా దగ్గర తులం బంగారం ఉంది, ఎంత కాలిసినా తులమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరిగ్గా సేవ చేయాలి, అగ్ని పరీక్షకు నిలిచే సేవ చేయాలి. నేను మంచి ఫలం ఫలించాను ధైర్యంగా చెప్పగలను. దేవుని స్తోత్రం కలుగునుగాక. శ్రమల కాలం వస్తే నేను తయారు. మొన్న నా బిడ్డ ఏమన్నదో తెలుసా? ఇప్పుడు మళ్ళా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. వినండి మాట శ్రద్ధగా.
పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పిల్లలు అంటున్నారు. నాకు చూస్తే భయం వేస్తుందమ్మా. ఇప్పుడు పుట్టేవాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేసరికి లోకం ఎలాగ ఉంటుందో. ఇప్పుడే కరోనా వచ్చింది, తెగులు వచ్చేసింది, మళ్ళీ థర్డ్ వేవ్ అంటున్నారు. ఇప్పుడు పుట్టే పిల్లల్ని ఆ శ్రమల కాలం కొరకు మనం ఇప్పుడు కంటున్నట్టుంది. నాకు భయం వేస్తుందమ్మా, పెళ్ళిళ్ళు మానేస్తే మంచిది అని నేను అంటున్నాను. నా బిడ్డే ఏమన్నా తెలుసా, ఆమె ముఖంలో దేవదూతలాగా ఒక వెలుగు నేను చూసా. ఏమన్నా తెలుసా, అంకుల్ మరి ఇప్పుడు కంటే వీళ్ళే కదా అబద్ధ క్రీస్తుతో పోరాడే సైనికులు అవుతారు. సైనికుల్ని మనం తయారు చేయొద్దా? వీళ్ళే కదా రేపు వాడు తోలు తీసేది. మరి కంటాము, సువార్త సత్యంలో పెంచుతాం, వాక్య సారాంశంలో పెంచుతాం. ఇప్పుడున్న తరం గతించిపోయిన తర్వాత ఇప్పుడు పుట్టే తరమే అబద్ధ క్రీస్తుని ఎదుర్కొని పోరాటం చేసే పరిశుద్ధుల సైన్యం. మనం కనడం మానేస్తే అబద్ధ క్రీస్తుతో పోరాడే వాళ్ళు ఎవరు అంకుల్ అంతే. అట్లాంటి అదొక శద్రకు మేషాకు అబేద్నెగో లక్షల మందిని నేను తయారు చేశాను. శద్రకు మేషాకు అబేద్నెగోల వంటి పండ్లు ఈ చెట్టుకు లక్షలు పళ్ళు కాసాయి. బంగినపల్లి మామిడి పళ్ళు అండి, చెట్టు నిండా. ఆ పనికి మాల వేదం నన్ను చింత చెట్టు అంటాడు, డబుల్ గుడ్డోడు కదా. మరి మేము వరంగల్ వాళ్ళం, తిట్టడం మొదలు పెడితే మామూలుగా ఉండదు. మేము తిట్టిన మామూలుగా ఉండదు, కొట్టిన మామూలుగా ఉండదు. తగ్గించుకొని ఏదో ఏసైని బట్టి గొర్రెలాగా అట్లా మంచిది అంటాం. కానీ ఆఖరికి అమితుమి తేల్చుకుందామనే పాయింట్ వస్తే వేదాంతమైనా నువ్వు గెలవలేవు, తర్కంలోనైనా గెలవలేవు, బాక్సింగ్ అయినా గెలవలేవు. ఎప్పుడు గెలిచేది మేమే. వరంగల్ అంటే ఏంటి తెలుసా మీకు? ఓరుగల్లు అంటే ఏంటి తెలుసా? ఒకటే రాయి అని. కళ్ళు అంటే రాయి, ఓరు అంటే ఒకటి. ఏకశిలానగరము. ఆ కోట భవనాలు మొత్తం ఒకటే బండతో కట్టారు. ఒకటే పెద్ద కొండ. ఆ కొండని తొలిచి రాజభవనాలు, అంతఃపురం, ఆఫీసులు, ఇండ్లు మొత్తం అంతా ఒకటి. అందుకే ఒకటే బండను తొలిచి కట్టిన సిటీ కాబట్టి ఓరుగల్లు అంటే ఏకశిలానగరం. ఓరుగల్ వరంగల్ అయింది. మనందరిది వరంగలే. యేసుక్రీస్తు అనే ఏకశిలలో నుంచి పుట్టిన వాళ్ళం మనందరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సత్య సంబంధులందరూ అసలు సిసలైనటువంటి వరంగల్ సింహాలండి. వరంగల్ కథ చాలా ఉంది చెప్పాలంటే. మీకు తెలుసా, ఓరుగల్లు సామ్రాజ్య నిర్మాతలు దళితులండి. తెలుసా మీకు? భారతదేశం ఏంటి, దాని చరిత్ర ఏంటో కాచి పడిపోసిన నేను. నాతో అందుకే ఎవడు రాడు మాట్లాడడానికి. హౌలగాడు వాని కులం సంగతి తెలియదు, మొత్తం లోకమంతా చెప్తాను నేను. నీ కులానికి మొదటివాడు ఎవడరా చెప్పంటే చెప్పడు. నేను రెడ్డి అంటాడా, ఫస్ట్ రెడ్డి ఎవడంటే తెలియదు. నేను కమ్మ అంటాడు, ఫస్ట్ కమ్మ ఎవరంటే చెప్పడు. ఏ కులమో చెప్పుకుంటాడు తప్ప ఫలానా కులానికి ఆది పురుషుడు ఎవడంటే తెలియదు. కులాలన్నీ భ్రమ. మానవ జాతికి ఆది పురుషుడు ఆదాము. అక్కడి నుంచి జాతులు ఎలాగ వచ్చినాయి, కులాలు ఎలాగ, మతాలు ఎలాగ వచ్చినాయి, ఈ లోకం ఇప్పుడు ఈ స్థితిలో ఎందుకున్నది, ఈ చరిత్ర మొత్తం చెప్పి కూడా మా కంక్లూజన్ ఏంటంటే గొల్గొతా కొండ మీద వేలాడిన యజ్ఞ పురుషుడు. దేవుని స్తోత్రం కలుగునగాక. బలిగా మరణించిన వాని కొరకు, యాగమైన వాని కొరకు నేనును యాగముగా, సజీవ యాగముగా ఉంటానని లక్షల మందిని తయారు చేసిన చెట్టు. అది మంచి చెట్టు, అది అపొస్తలిక వృక్షము. దేవునికి స్తోత్రం కలుగునగాక. కనుక మీరందరూ కూడా అట్లాంటి పళ్ళు ఫలించండి. నా విజ్ఞప్తి, నా ఉపదేశము. ఇంకేమైనా అనుకోండి, మీరు సేవ చేస్తే ఎట్లాంటి వాళ్ళని కనాలంటే శద్రకు మేషాకు అబేద్నెగోలను కనండి. దేమాలను కనవద్దు, బేకారుగాళ్ళను. దేమా ఇహలోకముని స్నేహించి ఎందుకు వాడు అట్లాంటి వాళ్ళు ఎందుకండి? మనకు 20,000 మంది ఉన్నారంట సంఘము, ఒక్క శద్రకు లేడట. ఎందుకండి? అవసరం లేదు. మనకు 3, 4, 10 మంది ఉన్న చాలు. వారు శద్రకు మేషాకు అబేద్నెగోలుగా వాళ్ళను తయారు చేయగలిగితే
రేపు మహాశ్రమల కాలంలో వాళ్ళే అబద్ధ క్రీస్తుతో పోరాడుతారు, సువార్త నిలబెడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. శత్రుకు మేషాకు అబేద్నెగోలకు నీవు తల్లివి తండ్రివి కాగలిగితే క్రీస్తు న్యాయపీఠం ముందు నీవు మంచి చెట్టు అని దేవుడు తీర్పు తీరుస్తాడు. అటువంటి ధన్యత మనకందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం ప్రార్థన చేసుకుందాం. అందరం మన రెండు చేతులు ఆకాశంతో పైకెత్తి కొంత సమయము మనం ప్రభువుని స్తుతించుకుందాం. వీలైతే అందరం కూడా లేచి నిలబడదాం. ప్రియులారా, చాలాసేపు కూర్చున్నాము, అందరము లేచి నిలుచోండి. మన రెండు చేతులు ఆకాశంతో పైకెత్తి ప్రభువును కొంత సమయం మనము స్తోత్రించుకుందాము, ఆరాధించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మంచి ఫలములు ఫలించే మంచి చెట్టుగా నన్ను తయారు చేయనాయన. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాస వీరులను తయారు చేసే చెట్టుగా నన్ను చేయి తండ్రి. నా పిల్లలు సేవలో నా ఫలములు తిమోతియులుగా, స్టెఫనులుగా, ఫిలిప్పులుగా, షద్రకు మేషాకు అబేద్నెగోలుగా, దానియేలులుగా, పౌలులుగా నా పిల్లలు ఉండునట్లుగా మంచి చెట్టుగా నన్ను తయారు చేయి తండ్రి. పిరికోళ్ళు నాకు వద్దు తండ్రి, పిరికి పిల్లలు నాకు అక్కర్లేదు, ధైర్యం గల పిల్లలు కావాలి. శ్రమలకు భయపడే పిల్లలు నాకు అక్కర్లేదు. శ్రమలంటే కాలు దువ్వి సరదాపడి ముచ్చటపడి శ్రమల్లోనికి వెళ్ళగలిగే వాళ్ళు కావాలి, కావాలి, కావాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. ఎండిన ఎముకలలోయలో దీర్ఘదర్శి ప్రవచించెను. ఎండిన ఎముకలలోయలో ఆ దేవుని ఎముకలే బ్రతికెను. ఆ దేవుని దైవ సత్యమును చాటింప నిలిచెను. హల్లెలూయా, గ్లోరీ. దైవ సత్యమును చాటింప ఒక సైన్యమై నిలిచెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. జయమను చూపాడెను ఏలియా దినములే మార్చె. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. దుర్బోధలెల్ల నశింపగా వాక్యాగ్ని ధరకు దిగివచ్చె. దుర్బోధలెల్ల నశింపగా వాక్యాగ్ని జయమను చూపాడెను ఏలియా దినములే మార్చె.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, మేమందరము మంచి చెట్లుగా నీ తోటలో ఫలించుటకు సహాయము చేయడు. మా సేవా ఫలములుగా పౌలులు పుట్టాలి, స్టెఫనులు పుట్టాలి, ఫిలిప్పులు పుట్టాలి. మా సేవా ఫలముగా ఆదిమ సంఘ విశ్వాసులు పుట్టాలి. సజీవ దహనమైపోతూ కూడా పాటలు పాడుతూ హతసాక్షులు అయిపోయిన బిడ్డలు పుట్టాలి తండ్రి. మేము మాడి మసైనైపోతాము కానీ మా సువార్త విశ్వాసాన్ని వదులుకోమనే శత్రుఘ మేషక అభిజ్ఞగోలు మాకు పుట్టాలి తండ్రి. మాకు భ్రష్టులు పుట్టొద్దు తండ్రి. మహాత్ములను దూషించ వెరవకుండా ఉండే మూర్ఖులు మాకు పుట్టొద్దు తండ్రి. ధేమాలు మాకు అక్కర్లేదు తండ్రి. హల్లెలూయా. కందరబరి ఊరి సరందలరి ఆలదరబర ఊరలి కలందలరి ఆలదరబర. మాలో ప్రతి ఒక్కొక్కరి సంఘములో 100 మంది ఏలియాలు పుట్టుదురుగాక. సికందరబరి ఊరి అందరబర సకరందరబర శిహురదబర బబర కరందరబర కరందర కరందరరి ఆలదరబర ఊరబరబ హుంబరబర శిఖరందరరి ఆల కరందరబర. అయ్యా, కొన్ని వేల మంది ఏలియాలను కన్న తల్లిగా, కొన్ని వేల మంది ఏలియాలను కన్న తండ్రిగా ఇక్కడ ఉన్న ప్రతి దాసుని అభిషేకించండి తండ్రి. జూమ్ బైబిల్ క్లాస్లో బైబిల్ స్కూల్లో పాల్గొన్న 500 మందిని దాసురాండ్రను కూడా ఒక్కొక్కరిని కొన్ని వేల మంది ఏలియాలకు కన్న తల్లిదండ్రులుగా మీరు అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. Let there be the baptism of fire and of the Holy Spirit upon every denomination under the sky on the face of earth. Hallelujah, hallelujah, hallelujah. యేసునికి వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా దేవ, కనికర సంపన్నుడా నీకు స్తోత్రం. నీవు పంపించిన నీ దివ్య వాక్యము కొరకు నీకు స్తోత్రం. దేవుని తోటలో నాటబడిన మేమందరం, ఇక్కడ ఉన్నవారు, దూరాన ఉండి ఇంటర్నెట్ ద్వారా ఈ సమావేశంలో హాజరవుతున్న వాళ్ళందరూ కూడా దేవుని తోటలో నాటబడిన మంచి వృక్షాలుగా శద్రక మేషక అబేద్నెగోల వంటి పళ్లను, ఆదిమ సంఘ విశ్వాసుల వంటి ఫలాలను ఫలించే మంచి చెట్లుగా మేము
నీ తోటలో ఫలించుటకు సహాయము చెయ్యమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చునండి.